ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుడు నామము నిన్ను ఉద్ధరించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుట్టం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడి మీ యొక్క పాత్రగా బోరగా నన్ను వాడుకోమని, ప్రతి మాట మీ జీవంతో పొదిగి మేము నాయన ఆపదలో ఎలాగా జీవించాలో, ఎలా ధైర్యపరచబడాలో, ఆపదలను ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించి మీరే మహిమ పొందమని చిన్న బిడ్డలు అలర చేయకుండా మీ సహాయం కొరకే ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆపత్కాలములో ఆయన మనలను కాపాడే దేవుడై ఉన్నాడు. ఆపత్కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడని మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ యొక్క భక్తుడు తన అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు కూడా అనేక ఆపదలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక నష్టాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక కన్నీటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది. అప్పులు, బాధలు, ఏమండి ఇబ్బందులు, కొలిమిలో పెట్టినట్టుగా శ్రమలు మనలను ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మనం ఎలాగా ఈ ప్రయాణం చేయాలి, మనలను దేవుడు ఆదుకునేటట్లుగా మనం ఎలా జీవించాలి అనే ఒక పాఠాన్ని ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యంలో ఆపదలు ఒకటి కాదంట, రెండు కాదంట, ఆపదలు అనేకములు వచ్చేసిన, ఆపదలు అనేకమైన వచ్చేసిన, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఆపదలు వచ్చి మీద పడిపోయిన, మిన్ను విరిగి మీద పడిపోయింది అన్నట్టుగా మన పరిస్థితి తయారైన, ఇక మన పని అయిపోయింది అనుకునే స్థితిలోకి వచ్చేసిన మనమేమీ భయపడవలసిన పని లేదని చెప్తున్నాడు. చూడండి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని చెప్తున్నాడు. తాగుడు అలవాటు ఉన్నవాడికి ఏ ఆపదలు రావు, ఆయన అందరూ ప్రేమింతారు. తిరిగిపోతే అలవాటు ఉన్నవాడిని ఎవడేమండవు, ఏమనంటే ఆడు మళ్ళీ 10 మాటలు అంటాడని భయం. పాపంలో మునిగి తేలుతున్న వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. నీతిగా బతికే వాళ్ళంటే అందరికీ లోకువ, అందరూ వాళ్ళ మీద పడతారు, అందరూ వాళ్ళని నిందిస్తారు, అవమానిస్తారు, గేలి చేస్తారు, వాళ్ళకి ఆపదల్లో సృష్టిస్తూ ఉంటారు, ఎలాగ వాళ్ళని పాడు చేయాలని చూస్తుంటారు. ఎన్నో రకాల ఆపదలు, బంధువుల ద్వారా ఆపదలు రావచ్చు, స్నేహితుల ద్వారా ఆపదలు రావచ్చు, మనవాళ్ళే అనుకున్న వాళ్ళ ద్వారా ఆపదలు రావచ్చు, బయట వాళ్ళ ద్వారా ఆపదలు రావచ్చు, రకరకాల ఆపదలు వస్తాయి. ఆపదలు అనేకములు వచ్చేసిన ఈ ఆపదలన్నిటిలో నుంచి మన దేవుడు మనలను విడిపించును, రక్షించును, అనుమానం ఏమి పడొద్దని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ఆపదలో మనం ఉన్నామో నేను ఎరగను, కానీ మనకి ఎవరి మట్టుకాలకి తెలుసు మన ఆపదలు ఏంటో. మనం ఎన్ని ఆపదల్లో ఉన్నా నిరాశపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఆపదలు అనేకములున్నా ఖచ్చితంగా విడిపిస్తాడు, విడిపించును అని తన అనుభవాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన 34వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను అన్నాడు, కానీ రక్షిస్తాడు అనలా, రక్షించునేమో అనలా. అతడు దీనుడు, అతడు దేవునికి మొరపెట్టుకున్నాడు. అతడు మొరపెట్టినప్పుడు అతడి శ్రమలన్నిటిలో నుండి, ఒక శ్రమ కాదు, ఎన్ని శ్రమలు ఉన్నాయి, అన్ని శ్రమల్లో నుండి ఆయన వానిని విడిపించెను. అయిపోయింది పని. కాబట్టి మనం అధైర్యపడటానికి ఏమీ లేదు, నిస్సత్తువ రావడానికి ఏమి లేదు. మనం ఇక మన పని అయిపోయింది అనుకుని ఇంకా దిగజారిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు
ఆపదలో ఉన్న మనలను ఖచ్చితంగా విడిపిస్తాడు అనే గొప్ప ధైర్యంతో మనం జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనకు వచ్చిన ఆపద వచ్చిన టైంకి, దేవుడు విడిపించిన టైంకి మధ్యలో కొంత ఉంటుంది కదా టైము. ఆ టైంలో ఏం చేయాలంటే మనము సహించుకోవాలి. ఏం చేయాలండి? సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఈ కాస్త టైంలో దేవుడికి మొరపెట్టుకుంటాం. ఈ కాస్త టైంలో ఓర్చుకోలేదనుకోండి, సహించుకోలేదనుకోండి, నిరాశలోకి వెళ్ళిపోయామనుకోండి, ఇక నా పని అయిపోయింది అనుకున్నాం అనుకోండి, మనం జయించలేం. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడనే గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో మనం దేవునికి మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకున్న తర్వాత ఆయన విడిపించడానికి కొంచెం ఉంటుంది కదా, సమయం ఉంటుంది కదా. మనం మొరపెట్టుకోవడానికి, ఆయన విడిపించడానికి కొంత సమయం ఉంటుంది. ఈ కాస్త సమయంలో సహించుకుని, ఓర్చుకుని, ఆ శ్రమలలో ఆనందించమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? ఆ శ్రమల్లో బాధపడిపోవద్దు నాన్న, ఆ శ్రమల్లో కృంగిపోవద్దు నాన్న, ఆ శ్రమల్లో ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు. 1 పేతురు 4వ అధ్యాయం 12-13 వచనాల్లో అగ్ని వంటి మహాశ్రమలు గూర్చి మీకేదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడవద్దు అన్నాడు. మనకు వచ్చిన శ్రమలు అగ్ని లాంటి శ్రమలు ఒకవేళ వచ్చినా అండి, చిన్న చిన్న శ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద శ్రమలు వస్తాయి, అగ్ని లాంటి మహాశ్రమలు కూడా వస్తాయంట. ఏం శ్రమలండి? అగ్ని లాంటి మహాశ్రమలు కూడా ఒకవేళ వచ్చినా ఆ మహాశ్రమలు మీకేదో ఆశ్చర్యపడిపోవద్దు, వింతగా మీరు ఫీల్ అవ్వద్దు అంటూ చెప్తాడు. మహదానందముతో సంతోషపడు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా సంతోషించండి అన్నాడు. ఏండి, ఎలా సంతోషించాలంట? మనం ఆపదలో పడ్డాం. ఈ ఆపదల నుంచి ప్రభు విడిపిస్తాడని మనకి నమ్మకం ఉంది. దేవునికి మొరపెట్టుకున్నాం. ఆయన విడిపించే లోపు ఈ కాస్త కొంచెం టైంలో ఈ నాకే వచ్చింది శ్రమ మనం అనుకుంటాం కదా. పగోడికి కూడా రాకూడదు ఇన్ని బాధలు, నాకే వచ్చినాయి ఇన్ని బాధలు, ఇన్ని అప్పులు నాకే ఉన్నాయి, పగోడికి కూడా ఉండకూడదు ఇన్ని అప్పులు, నేను ఇందులో బయటపడతాను లేదో, బుర్రపాడైపోతుంది, తలకాయ పొట్టు వచ్చేస్తుంది, ఏమైపోతానో తెలుస్తలేదు అని మనం కృంగిపోకూడదు. ఇది మహాశ్రమలు, అగ్ని లాంటి శ్రమలు అయినా సరే మనకేదో వింతగా వచ్చింది అనుకోకుండా, నాకే వచ్చింది అనుకోకుండా, మనం ఆశ్చర్యపడిపోకుండా ఏంటి మహదానందంగా సంతోషించు నిమిత్తము నా కోసం నా ప్రభువే శ్రమలు పడ్డాడు. నా కోసం నా ప్రభువే, దేవాతి దేవుడే ఉండి ఆయనే శ్రమలు పడ్డాడు. ఆయనే ముళ్ళ కిరీటం పెడితే సహించుకున్నాడు, నా కోసం ఓర్చుకున్నాడు అని ఆయన శ్రమలలో నేను కూడా పాలు పంపులు పొందే మహాభాగ్యం నాకు ఇచ్చాడు అనుకోమంటున్నాడు. ఏమనుకోమంటున్నాడండి? నా ప్రభువే నా కోసం శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు, ముళ్ళ కిరీటం ఇలా తలలో దించేసిన సహించుకున్నాడు. ఆ ప్రభు నా కోసం పడ్డ శ్రమల్లో కొన్ని శ్రమలు నేను కూడా పడే భాగ్యం నాకు ఇచ్చాడు అని ఆనందపడిపోమని చెప్పాడు, సంతోషపడిపోమని చెప్పాడు. ఈ కాస్తంత టైంలో విడిపించే లోపల అండి. అలాగైతే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. మీకు అర్థమవుతుందో లేదో? అలాగైతే మనం బలవంతులుగా ఉండగలుగుతాం. అలాగైతే మనం దేవుణ్ణి స్తుతించగలుగుతాం. నా ప్రభు పడ్డ శ్రమల్లో నాకు కూడా అవకాశం ఇచ్చాడు, నాకు కూడా ఆ శ్రమలు పొందే భాగ్యం ఇచ్చాడు మహాదేవుడు. ఆయన పడ్డ శ్రమల్లో నేను కూడా అందులో కొన్ని శ్రమలు పడే ఆ యొక్క కృప, ఆ యొక్క భాగ్యం నాకు ఇచ్చాడు అని ఆనందపడిపోయి సంతోషపడిపోమన్నాడు. శ్రమలో ఆనందపడతామా? శ్రమలో సంతోషపడతామా? కానీ నా ప్రభు శ్రమల్లో నాకు కూడా భాగ్యం దొరికిందని ఆనందపడిపోతే శ్రమ తేలికవుద్దా, కష్టమవుద్దా? చెప్పండి. శ్రమ తేలికవుద్దా, కష్టమవుద్దా? తేలికైపోద్ది. సైతాన్ని మనల్ని ఏదో ముంచేద్దాం అనుకుంటే మనల్ని దేవుడు ఇంకా ఆనందపడిపోమంటున్నాడు. మీకు ఇంకా మహిమ, పరలోక రాజ్యంలో మీకు ఇంకా మహిమ పెరిగిపోతున్నానా, మీరు ఆనందంగా శ్రమల్లో గెంటేయండి, సంతోషపడిపోండి, నాకు కూడా మహాభాగ్యం దేవుడు ఇచ్చాడని ఆనందపడిపోండి అని చెప్తున్నాడు. క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా సంతోషించండి. అమ్మ ఉందరా అక్కడ? దొరికిందా నీకు? 4:12-13 ప్రియులారా,
శోధించుటకు మీకు కలుగుచున్న మామూలు శ్రమలు కాదంట, అగ్ని వంటి మహాశ్రమలు ఒకవేళ మీకు వచ్చేసిన వాటిని గురించి ఆశ్చర్యపడద్దు. క్రీస్తు మహిమ బలపరచు మహానందంతో అక్కడ సంతోషపడే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషిస్తా మీరు గడిపోయండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ప్రియులారా 2 కొరింథీ 4:17 మనకి ఆపదలు వచ్చినప్పుడు ఏమండి అమ్మా నా వైపు చూడండి, ఎవరైనా చదివే పిల్లలు తీస్తారు. 2 కొరింథీ 4:17. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. మనకి ఆపద వచ్చి మీద పడిపోయినప్పుడు మనం ఆ కష్టాల వైపు చూడొద్దంట. ఎక్కడ చూడొద్దంట అండి అమ్మ, ఎక్కడ చూడొద్దంట? మనం ఆ కష్టాల వైపు చూడొద్దంట, మనకు వచ్చిన ఆ నిందల వైపు చూడొద్దంట, అవమానం వైపు చూడొద్దంట, మనకు ఉన్నటువంటి ఆ సమస్యల వైపు చూడొద్దంట. చూస్తే మనం కృంగిపోతాం. నాకు ఇంట్లో పరిస్థితులు బాగలేదు, నా సమస్యలు చాలా ఉన్నాయి, నా పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి, నాకు ఏమీ ఆనందం లేదు, సంతోషం లేదు అని మనం ఆ యొక్క శ్రమల వైపు చూస్తే కోలుకోలేం. కానీ ఏం చెప్తున్నాడంటే దృశ్యమైన అంటే కనబడే కష్టాలు, కనబడే ఆ యొక్క ఆపదలు, కనబడే శ్రమలు, వాటి వైపు మనం చూడకుండా ఏం చూడాలంట? ఈ కష్టాలన్నీ మామూలే, నా ప్రభువే బోలని కష్టాలు పడ్డాడు, గొల్పులని శ్రమలు పడ్డాడు, అగ్ని వంటి మహాశ్రమలు గుండా వెళ్ళాడు, ఇవన్నీ మామూలే, ఇది కాదు, వీటి వైపు నేను చూడను, నేను అదృశ్యమైన వాటిని చూస్తాను. ఏం చూస్తాడంటండి? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచే వాళ్ళంగా మనం ఉంటే ఈ శ్రమ క్షణమాత్రం ఉండే చులకనే శ్రమ అయిపోద్దంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ శ్రమ క్షణం అంటే ఎంతండి? క్షణం అంటే ఎంతండి? క్షణం అంటే ఒక సెకనం అండి. ఉండే ఈ చులకని శ్రమ మాకు అధిక మహిమ కలుగజేస్తుంది అన్నాడు. ఏం చేస్తుందంటే అధిక మహిమ కలుగజేస్తుందంట. కాబట్టి మనకు వచ్చిన ఆపదలో, మనకు వచ్చిన కష్టంలో, మనకు వచ్చిన నిందల్లో, మనకు వచ్చిన అవమానాల్లో, మనకు వచ్చిన శ్రమలలో, అవి అగ్ని లాంటి శ్రమలైనా, అవి మహాశ్రమలైనా, వాటిని మనం చూడొద్దు. ఏం చూడొద్దు? వాటి వైపు మనం చూడొద్దు. మరి ఏం చూడమంటారు? అదృశ్యమైనవి. అంటే ఇప్పుడు మనకు కనపడవు. పరలోక రాజ్యం ఉంది, పరలోక రాజ్యంలో సింహాసనం ఉంది, పరలోక రాజ్యంలో దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చుని మనల్ని ఆయన ఒళ్ళో పెట్టుకుంటాడంట, మనకి జీవవృక్ష ఫలాలు ఇస్తాడంట, మనకి జీవజలములు ఇస్తాడంట, మనలను కోట్ల మంది ఎదురుగా మన పేరు పెట్టి పిలిచి మనలను ఘనపరుస్తాడంట, మెప్పు మహిమ ఇస్తాడంట, మనకి జీతం ఉందంట, మనకు స్థలం ఒకటి సిద్ధపరిచాడంట, మన కోసం వజ్ర వైడూర్యాలతో ఇల్లోటి కట్టాడంట, మనకు ఒక తెల్లని వస్త్రం ఇస్తాడంట, మనకు ఒక తెల్లని రాతిని ఇస్తాడంట, మనకు ఆ యొక్క యుగయుగాలు ఆయనతో పాటు బంగారు వీధుల్లో తిరిగే అవకాశం ఇస్తాడంట. మనం ఆయన ఆరాధించుకుని సంతోషించి, ఆయన గాయాలు చుమ్మించి, ఆయన ఆరాధించి, ఆయన పాదాలు పట్టుకుని పరలోక రాజ్యంలో నివాసం ఉండే అంత గొప్ప కృపనిస్తాడంట. ఆ అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉంటే ఏంటి ఈ శ్రమ మనకి ఎలా కనపడుతుందంటే క్షణమాత్రం ఉండే చులకన శ్రమ మాకు అత్యధికమైన మహిమకు కారణమైపోతుంది అని సంతోషపడుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. నేను ఎంతసేపు ఇక్కడే చూస్తా ఉంటే నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు, నాకు వచ్చిన కష్టాలు పగోడు కూడా రాకూడదు, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకు అన్ని కష్టాలు వచ్చినాయి, నాకు ఎన్ని శ్రమలు వచ్చినాయి, నాకు ఇన్ని ఆపదలు వచ్చినాయి, ఈ బాబు నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఇందులోంచి బయటపడతానో పడను, ఇది ఎలాగా ఏంటి అని మనం తీవ్రంగా ఆలోచించేసి ఇంకా కృంగిపోయి మనం చేతగనం అయిపోకుండా, నాకు ఎన్ని ఆపదలు వచ్చినా, నాకు ఆపదలు అనేకమైన మీద పడిపోయినా నా ప్రభు నన్ను విడిపించగల సమర్థుడు అని ధైర్యంగా ఉండమన్నాడు. అసలు ఇట్లా చూడకుండా నిదానించి అదృశ్యమైన వాటిని చూస్తూ ఉంటే ఈ క్షణమాత్రం ఉండే చులకన శ్రమ చులకనైపోద్ది, ఇది మీకు అధిక మహిమ కలగటానికి కారణమైపోద్ది అన్నాడు. ఏమండి? కాబట్టి మనం మన శ్రమలలో, మన ఆపదలలో మనం పడ్డప్పుడు ఏమండి మనం ఎలాగ వీటిని ఎదుర్కోవాలని చెప్తున్నాడు సూత్రాలు. ఏమండి ఎలా ఎదుర్కోవాలని చెప్తున్నాడు? క్రీస్తు ప్రభు పడిన శ్రమల్లో కొన్ని నాకు కూడా అనుమతించాడని సంతోషంగా శ్రమలు గడిపేయమన్నాడు. అది ఒక సూచన.
రెండోది చూసిన ఈ శ్రమల వైపు చూడకుండా అదృశ్యమైన వాటిని చూస్తూ ఈ శ్రమను చులకనగా తక్కువగా చేసుకుని మహదానందంగా ఎంచుకుని ఆనందపడిపోండి, అక్కడ మీకు మహిమ పెరిగిపోద్దని చెప్పాడు. ఏమండి, తర్వాత మొట్టమొదటి మనం చదువుకున్నాం, ఈ దీనిని మొరపెట్టగా ఆయన శ్రమలన్నింటిలో నుంచి విడిపించేశాడని చెప్తున్నాడు. మనల్ని కూడా శ్రమలన్నింటి నుంచి విడిపించేస్తాడు. అనుమానం ఏమీ లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. 99 సంవత్సరాలప్పుడు అబ్రాహాముకి పిల్లలు పుట్టరని అందరి డాక్టర్లు చెప్పేశారు. ఇక పిల్లలు పుట్టరని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. గర్భము ధరించే బలం లేదని శారమ్మ కూడా అర్థమైపోయింది. ఋతుక్రమం ఆగిపోయింది. ఎప్పుడో అసలు పిల్లలు పుట్టే అవకాశం 100% లేదు. అయినా వారు విశ్వాసం వలన బలం పొందారు. దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. 100 సంవత్సరాలప్పుడు బిడ్డ పుట్టాడు, ఎక్లేసిన బిడ్డ. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా, ఆయన ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. కాకపోతే మనం మన శ్రమలను చూసే విధానం ఎలాగుంది అనేది దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అలా చూడొద్దు, ఇలాగ ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మీరు గెలుపు వైపు నడుస్తారు, గురువు వైపు వెళ్ళగలుగుతారని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే, ఆ పాత నిబంధనలో గొడవలన్నీ చెప్తారు ఏంటంటే, ఇప్పుడు ఆది కాండంలో దేవుడు విడిపించాడు, ఇప్పుడు ఆది కాండంలో వాళ్ళని విడిపించాడు, ఎలా విడిపించాడు అని చెప్తారేంటి అని అంటే, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నా మనకి ఈ 2000 సంవత్సరాలు ఈ లోపలే చెప్తున్నాడు నేను సాక్ష్యం కొత్త నిబంధన గ్రంథంలో. ఇప్పుడు ఆది కాండం దగ్గర కాదు. 2 తిమోతి 3:11-12 ప్రభువు నన్ను తప్పించాను అంతియొకయలో, ఈకోనియలో, లుస్త్రలో, నాకు కలిగిన హింసల్లో, ఉపద్రవములు నన్ను వెంబడించితివి, అట్టి హింసలో సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను అని సాక్ష్యం పౌలు గారు కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చాక కూడా చెబుతున్నాడు. అక్కడ దాకేందుకు మీలో ఎవరినైనా నిలబెట్టి దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ తప్పించలేదా, ఏ విషయంలోనూ మిమ్మల్ని కాపాడలేదంటే ఎన్ని సాక్ష్యాలు మీరే చెప్తారు. దేవుడు మిమ్మల్ని తప్పించాడు, కాపాడాడని. ఈ రోజుల్లో కూడా ఆది కాండంలో ఉన్న దేవుడే ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా అదే శక్తితో ఉన్నాడు. ఆయన ఇప్పటికీ తప్పించగల సమర్థుడు, రక్షించగల సమర్థుడు, విడిపించగల సమర్థుడు. కాబట్టి మనము ఆపదలు వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడదాం, ఆయనకి మొర్రపెట్టుకుందాం, ఆయన సన్నిధిలోకి వెళదాం, ఆయనను చూసి ధైర్యంగా ఉందాం. ఆపదలో, ఆ శ్రమలో మనకి క్రీస్తు ప్రభు పడిన శ్రమల్లో మనకు కూడా అవకాశం ఇచ్చాడని భాగ్యం అనుకుని ఎంచుకుని సంతోషపడదాం. తర్వాత ఆ శ్రమలను చూడటం మానేసి అదృశ్యమైన వాటిని చూస్తూ, నిదానంగా చూస్తూ, ఈ చులకన శ్రమ మాకు అధిక మహిమ కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి సంతోషంగా శ్రమలను అనుభవిస్తూ ముందుకెళ్ళిపోదాం. ఆయన వైపు గురి మాత్రం తప్పకుండా చూసుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండో మాట మనం చూస్తే, మొదటి మాటలో ఆపదలు 1 కాదు 2 కాదు అనేకములు వచ్చి పడిపోయిన ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు మొదటి పాయింట్లో. రెండో పాయింట్లో ఇంకొక మెట్టు పైకెక్కి ఇంకొక విషయం నేర్పిస్తున్నాడు. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూస్తే, ఆపదలు నీకు వచ్చి నీ మీద పడిపోయినప్పుడు ఆయన రెక్కల నీడను శరణజొచ్చి ఉండు, నిన్ను ఆయన కాపాడతాడని చెప్తున్నాడు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చాను అని భక్తుడు యేసు ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. ఏమండి, అయ్యా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని శరణ్ ఎప్పుడు చూస్తాడంటే, ఇటువైపు ఒక రాజు ఉన్నాడు, అటువైపు ఒక రాజు ఉన్నాడు. ఈ రాజులిద్దరికీ యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు అటువైపు ఉన్న రాజుకి అర్థమైంది, నా దగ్గర 1000 మందే ఉన్నారు, ఈయన దగ్గర 1,00,000 మంది ఉన్నారు సైనికులు. నా దగ్గర 100 రథాలే ఉన్నాయి, ఆయన దగ్గర 1,00,000 రథాలు ఉన్నాయి. నా దగ్గర 10 కత్తులే ఉన్నాయి, ఆయన దగ్గర 1,00,000 కత్తులు ఉన్నాయి. నా దగ్గర కొన్ని పిరంగులే ఉన్నాయి, ఆయన దగ్గర లక్షల పిరంగులు ఉన్నాయి. యుద్ధంలో కలబడితే ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు, నేను ఓడిపోతాను అని అర్థమైపోయింది అవతల రాజుకి. అర్థమైపోయినప్పుడు యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళ జనాల్ని కొంతమందిని చంపేసుకునే కంటే, ఒకవేళ అవసరమైతే అతను చనిపోయే కంటే, యుద్ధం భూమిలోకి వెళ్లకుండానే ముందే వర్తమానం పంపిస్తాడు ఒక దూత ద్వారా, అయ్యా నీకు నాకు యుద్ధం వద్దు, మనం సంధి చేసుకుందాం, నేను నీతో యుద్ధానికి రాను, నువ్వేం చెప్తే చేస్తానయ్యా అని పంపిస్తాడు ఒక దూతని.
ఈ రాజు దగ్గరికి వస్తాడు ఆ దూత. అయ్యా, మా రాజుగారు పంపించారు, యుద్ధానికి నేను సిద్ధంగా లేను, సంధి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్తున్నాడు మా రాజుగారు. మీరు ఎలా చెప్తే అలా చేస్తాడంటయ్యా అని చెప్తాడు. అప్పుడు ఈ రాజు అంటాడు, అయితే సంవత్సరానికి ఇన్ని కాసులు బంగారం ఇమ్మని చెప్పు పన్నుగా అని చెప్పి వెళ్ళిపోతాడు. అన్ని కాసులు బంగారం ఆ దూతకి సంవత్సరం పంపాలి. ఆయనకి పంపితే గొడవ ఉండదు, వాళ్ళ జనం చచ్చిపోరు, యుద్ధం అవ్వదు, సమాధానంగా ఉంటుంది. ఆయన రాజ్యాన్ని ఆయనే పరిపాలన చేసుకుంటాడు. వెళ్ళి యుద్ధానికి వెళ్ళి సగం జనాన్ని చంపేసుకుని అతను చచ్చిపోయి అతని ఆస్తి అంతా అతను పట్టుకుపోయి చెరలోకి తీసుకెళ్ళిపోయి బానిసలుగా బతికి కన్నా ఆయన రాజ్యాన్ని ఆయన పరిపాలించుకుంటా, ఏమండి, అతడు ఏదో అడిగింది సంధి చేసుకుంటే మంచిదే కదా? చెప్పండి, మంచిదే కదా? ఏమండి? కాబట్టి మనకి ఆపదలు వచ్చేసినాయి, మీద పడిపోయినాయి. ఆపదల నుంచి మనం పడలేమని మనకు అర్థమైపోతుంది. ఆపదల్లోంచి బయట పడలేమని మనకు అర్థమైపోతుంది. చాలా కఠినంగా ఉంది పరిస్థితి, 4 వైపుల నుంచి చుట్టుముట్టేసిన ఆపదలో. అప్పుడు మనకు అర్థమైపోయినప్పుడు మనం ఏం చేయాలంటే, మొదటిగా శ్రమలలో నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడని సంతోషంగా గడపమన్నాడు. ఫస్ట్ పాయింట్లో నేర్చుకోలేదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి, మన ఆపదల నుంచి మనం బయట పడలేమని మనకు అర్థమైనప్పుడు ఆ పక్కెళ్ళి అడిగి చెప్పి, ఈ పక్కెళ్ళి ఇడికి చెప్పి, ఆ పక్కెళ్ళి అక్కకి చెప్పి, ఈ పక్కెళ్ళి చెల్లికి చెప్పి, ఆ పక్కెళ్ళి వదినకి చెప్పి, ఈ పక్కెళ్ళి మరదలకు చెప్పి, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకు మీరు ఆదుకోండి అని చెప్తే అలా చక్కగా వింటారు. ఈయన అయ్యయ్యో అన్ని బాధలు వచ్చినాయమ్మా, అన్ని కష్టాలు వచ్చినాయమ్మా, అయ్యయ్యో అయ్యయ్యో అంటారు. ఎవడో ఏమీ చేయరు. నువ్వు అలాగ వచ్చాక మళ్ళీ పక్కెళ్ళి దానికి అలాగే జరగాలి, ఇంకా అంతకన్నా ఎక్కువ రావాలి అని మళ్ళీ ఇంకా బాగా చెప్పుకుంటారు. ఏమండి, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మన ఆపదలు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. మనం ఆపదలో ఉన్నామని మనకు అర్థమైనప్పుడు, నేను ఇందులోంచి బయటపడలేనని మనకు అర్థమైనప్పుడు, ఆయన రెక్కల కిందకి పరిగెత్తుకెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఆయన రెక్కల కిందకి పరిగెత్తుకెళ్ళిపోవాలి. దేవుని రెక్కల కిందకి పరిగెత్తుకెళ్ళిపోవాలి. ప్రభువా, నీవు తప్ప నాకు దారి లేదు, నీ శరణు జొచ్చుతున్నాను. అవతల రాజుకి సంధికి పంపాడు కదా, అలాగా నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నీ శరణు జొచ్చుతున్నాను ప్రభువా, నీ రెక్కలు చాపి రెక్కల కింద పెట్టుకో ప్రభువా, ఈ ఆపదలు తొలగిపోయేదాకా నన్ను కాపాడు ప్రభువా, సురక్షితంగా కాపాడు ప్రభువా అని ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోదాకా ఆయన శరణు జొచ్చితే ఆయన తల్లిలాగా రెక్కలు చాపుతాడు. వెళ్ళి రెక్కల కింద ఉంటే ఆపదలు తీరిపోయేదాకా మనకేమీ అపాయం రాకుండా కాపాడుతాడు, సంరక్షిస్తాడు. ఆ రెక్కల కిందకి వెళ్తామే ప్రార్థనా గదిలోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలిగినగా. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఆపద వచ్చినప్పుడు అడుగు చెప్పుకుని ఇడుగు చెప్పుకుని అందరూ చెప్పుకుంటే ఎవడేం చేయడు. నీ ఆపదలో నువ్వు ప్రార్థనా గదిలోకి పోయి మోకాళ్ళ మీద ఉండి దేవునికి చెప్పుకుని, ప్రభువా నీ రెక్కల కింద నన్ను కాపాడు ప్రభువా, నీ రెక్కల కింద నాకు సురక్షితంగా ఉంటాను ప్రభువా అని నువ్వు ప్రార్థనా గదిలోకి పోతే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. మీకు కోడి పిల్లల్ని పెడతాం బాగా తెలుసా అండి? చాలామందికి ఇప్పుడు కోళ్ళు పిల్లల్ని పెడతాం కూడా తెలవదు. కోడి గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డు మీద 21 రోజులు అలా కూర్చుంటుంది. వేడికి 21 రోజుల యొక్క గుడ్డులోంచి పిల్లలు వస్తాయి. ఆ పిల్లల్ని తల్లి కోడ తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి అంత రెక్క తీసుకెళ్ళాక అక్కడ ఏదో మేత ఉందని గమనించి రెక్కలు ఇలా పైకి ఇలాగ అంటుంది. వెళ్ళి మేత మేసి రండి అని చెప్తుంది. ఏదో దాని భాషలో కుక్క ఏదో అంటుంది. ఆ పిల్లలన్నీ బిలిబిలమంటే వెళ్ళిపోయి కుక్క గంట వెళ్ళిపోయి ఏమైనా ఉంటే గబగబ తింటుంటాయి. ఇలాగ ఏదో గెద్ద వస్తుంది, ఆ ఎదరెక్కడో కాస్తుంది. ఈ తల్లి చూస్తూ ఉంటుంది, పిల్లల్ని చూస్తూ ఉంటుంది, పైకి చూస్తూ ఉంటుంది. గెద్ద వచ్చిందని తల్లికి అర్థం అవగానే దీని భాషలో కుక్క అంటది. అంటే అపాయం వచ్చేసింది, ఆపద వచ్చేసింది, తొందరగా వచ్చండి అని చెప్తుంది. వచ్చిండంటే ఇలా రెక్కలు ఇలా చాపుకుని ఉంటుంది. పిల్లలన్నీ కూడా అమ్మకి ఎక్కేస్తుందిరా, ఏమన్నా ఆపద వచ్చిందేమో అని అన్ని పరిగెత్తుకుంటూ వచ్చేస్తే రెక్కలు ఎలా చాపుతుంది కదా, ఆ రెక్కల కిందకి వచ్చేస్తే మూసేస్తుంది. ఆ రెక్కల కింద పిల్లలున్నంతసేపు గెద్ద కాదు, దాని బోబాలను కూడా ఏమవుదు, అసలు ఏం చేయలేదు. అదొకేళ్ళ తెగించి వస్తే దాన్ని ప్రాణాలు తెగించిదే చంపేస్తుందేమో అన్నట్టుగా ఉంటుంది. కోడి పిల్లల కోసం అంత పోరాడుతుంది, ఫైటింగ్ చేస్తుంది. ఇది ఎంత ఉంటుందో అంత ఉంటుంది, కానీ దాన్ని భయపెడుతుంది. ఇది పిల్లల కోసం అంత తెగిస్తుంది అనమాట అండి. కోడి తన పిల్లల కోసం. ఒకసారి అడవిలో కోడి పిల్లల్ని నెట్టిందంట, 12 పిల్లల్ని పెడితే అడవి కదా, ఎవడో అలాగా ఆ రోడ్డు అంటే వెళ్ళివాడు పక్కనే అన్ని చెట్లే అడవిలాగా ఉంది, ఏదో అలా పాడేసాడు. ఉంటారు కదా, అలవాట్లు ఉంటాయి కదండి. ఇలా పాడైతే మొదలైపోయింది, తగిలిడిపోతుంది. అది మొత్తం అలా తగిలిడిపోతుంటే కోడి పిల్లలకి చెప్పేసింది, కుక్క అంటే పిల్లలన్నీ వచ్చేసింది, రెక్కలు చెప్పేసింది. ఆ పిల్లలన్నీ దాని కింద పెట్టేసుకుంటే అగ్ని అలాగొచ్చి మొత్తం మండిపోతే కోడి ఇలా రెక్కలు చెప్పింది కదా, కోడి చచ్చిపోయింది, తల్లి కోడి చచ్చిపోయింది. ఆ రెక్కల కింద ఉన్న ఒక్క పిల్ల కూడా
చచ్చిపోకుండా రెక్కలను అలా అలా పెట్టింది అంతే. అది ప్రాణం పోతున్నా అలాగే ఉంది, కానీ ఒక్క పిల్లల్ని కూడా చచ్చిపోతా ఒప్పుకోలేదు. అది చచ్చిపోయింది. ఆ తర్వాత దారంటే వెళ్ళిపోయాడు ఎవడో, ఎట్లా ఇలాగుందని చెప్పేసి అక్కడ బండి ఆపి లోపలికి వెళ్ళి అది అలా లేపితే మొత్తం కోడి చచ్చిపోయింది, కానీ ఇలా లేపగానే ఆ రెక్కల కింద 12 పిల్లలు సజీవంగా ఉన్నాయంట. తల్లి పిల్లల కోసం ప్రాణమే త్యాగం చేసి ఎంత బాగా కాపాడుకుంది అని ఆశ్చర్యపోయి ఆ పిల్లల్ని బట్టుకెళ్ళి పెంచుకున్నాడంట ఆయన. కాబట్టి మనల్ని కాపాడటం కోసం అవసరమైతే యేసుప్రభు తన ప్రాణమైనా పెడతాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనలను రక్షించుకోవడం కోసం, మనకు పరలోక రాజ్యం ఇవ్వడం కోసం ఆయన తన ప్రాణాన్నే సిలువ మీద బలియాగంగా పెట్టేశాడు. ఇంకంతకన్నా తల్లి ప్రేమ ఏముంటుంది? ఆయన రెక్కల కింద వెళ్ళాక మనకింకా ఆపదలకు వస్తుంది. ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోతే చాలు, మనం సురక్షితంగా ఉంటాం. అందులో అనుమానమేమీ లేదు. మనకి ఎన్ని కష్టాలు వచ్చేసినా ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోవటం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులరా, ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి అంటాడు కీర్తన 91:4 ఆయన తన రెక్కలతో నన్ను కప్పును అన్నాడు. దేవుడు తన రెక్కలతో మనల్ని ఏం చేస్తాడంట? కప్పుతాడంట. ఇంకా శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. ఏమండి? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అన్నాడు. ఆయన రెక్కల కింద నీకేం దొరుకుతుంది? ఆశ్రయము దొరుకుతుంది అన్నాడు. కాబట్టి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోవటం నేర్చుకోవాలి, ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి. ఏమంటే ఆయన రెక్కల కింద ఉండటం నేర్చుకోవాలి. సురక్షితంగా ఉంటాం. ఆపదలని తొలగిపోయేదాకా కాపాడతాడు. ఆపదలు అయిపోయాక మళ్ళీ రెక్కలు లేపుతాడు. మళ్ళీ మన పని మనం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 63 కీర్తన 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు మనం ఉత్సాహ ధ్వని చేయొచ్చంట. ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చంట? బయట నీవు నాకు సహాయుడు అయి ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి నేను ఉత్సాహధ్వని చేసేదను అన్నాడు. బయటికి వెళ్తే ఆపద ఉంది. బయటికి వెళ్తే ఏముందండి? ఆపద ఉంది. ప్రభువా నీవే శరణం, ప్రభువా అని శరణు వేయడము. ఆయన రెక్కలు చాపి కాపాడుతూ ఉన్నాడు. ఇప్పుడు బయట ఆపదకి మనకి మధ్యలో ఆయన రెక్కలు ఉన్నాయి. మనం రెక్కల కింద ఉన్నాం. మనం రెక్కల కింద బయట ఆపదను మర్చిపోయి ఉత్సాహ ధ్వనులు చేసుకోవచ్చంట. ఆనంద కీర్తనలు పాడుకోవచ్చంట. దేవుణ్ణి స్తుతించుకోవచ్చంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన రెక్కల కిందకి వెళ్ళనోడు ఏమండి కంగారు పడిపోతూ ఉంటాడు. ఆయన రెక్కల కిందకి వెళ్ళనోడు గాబరా పడిపోతూ ఉంటాడు. ఆయన రెక్కల కిందకి వెళ్ళనోడు బుర్ర పాడు చేసుకుంటూ ఉంటాడు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆయన రెక్కల కిందకి వెళ్ళినోడు అప్పులున్నా పర్లేదు, తిప్పలున్నా పర్లేదు, ఆపదలున్నా పర్లేదు, సంతోష కీర్తనలు పాడుకుంటూ ఉంటాడంట. ఉత్సాహధ్వని చేస్తూ ఉంటాడంట. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడంట. ఎందుకంటే ఆయన రెక్కలున్నాయి, ఏం భయం లేదు అని దేవుని స్తుతించుకుంటా ఉత్సాహ కీర్తనలు పాడుకుంటాడంట. ఆ అనుభవాల్లోకి రమ్మని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, బోయజు గారు అంటున్నాడు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండకు నీవు వచ్చితివి అమ్మా, నీకు దేవుడు సంపూర్ణ బహుమానమునిచ్చును గాక అన్నాడు. అండి, రూతును దీవించాడు, రూతును ఆశీర్వదించాడు. ఏమ్మా దొరికిందా? రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండకు నీవు వచ్చావమ్మా, నీకు దేవుడు సంపూర్ణ బహుమానమునిచ్చును అన్నాడు. అండి సరే, మీకు దొరకపోతే నేను చెప్తాను. నా వైపు చూడండి. నయోమి అనే ఒక అత్తగారు ఉన్నారు. ఆవిడికి యెహోవా రెక్కల కింద నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నటకు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానము ఇచ్చునని బోయజు రూతుతో చెప్పాడు అని చెప్పి రాయబడి ఉంది. అండ్ ఇప్పుడు నయోమి అనే ఆవిడ భర్తను తీసుకుని 2 కొడుకులను తీసుకుని బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశం వెళ్ళిపోయింది. మోయాబు దేశం వెళ్ళాక భర్త చచ్చిపోయాడు. కొడుకులిద్దరికి పెళ్ళిళ్ళు చేసింది. అండి కొడుకులిద్దరూ చచ్చిపోయారు. ఇప్పుడు అత్తమ్మ విధవరాలే, పెద్ద కోళ్ళు విధవరాలే, చిన్న కోళ్ళు విధవరాలే. 3 భర్త 2 కొడుకులు చచ్చిపోయారు. చచ్చిపోయాక ఈ అత్తమ్మ అందే, అమ్మా నా కొడుకులిద్దరూ చచ్చిపోయారు కదా, మీరు చూస్తే యవనస్తులు, పెళ్ళి అయింది, ఇంకా మీకు చాలా వయసు ఉంది, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోండి, ఇంకో పెళ్లి చేస్తారు, సక్రంగా బతకండి అమ్మ అని చెప్పింది. చెప్తే చిన్న కోళ్ళు ముద్దెట్టుకుని వెళ్ళిపోయింది వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి. పెద్ద కోళ్ళు, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపో, మీ నాన్నోళ్ళ ఇంటికి ఏదో వేరే పెళ్లి చేస్తారు, బాగా బతుకమ్మంటే ఆవిడ అందే, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ ఇంట్లోకి వచ్చాక మీ దేవుడిని గురించి తెలుసుకున్నాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే చచ్చిపోతాను, నీ దేవుడిని నేను కొలుస్తాను అని ఆమె అత్తగారితో నిబంధన చేసుకుంది.
ఆ నిబంధన అర్థమయ్యి అత్తగారికి ఇక నన్ను అత్తుకుంది కదా అని తీసుకెళ్ళిపోయింది. మరలా బెత్లెహేం తీసుకెళ్ళిపోతే ఈ నయోమికి పొలం ఉంది. ఆ పొలాన్ని ఒకడు కబ్జా చేశాడు. వీళ్ళు మరి ఇక్కడికి వచ్చేసరికి 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఈ లోపల పొలం ఒకటి తీసేసుకున్నాడు, ఇల్లు ఒకటి తీసేసుకున్నాడు. వెళ్తే చూస్తే ఇంట్లో ఎవడో ఉన్నాడు, పొలంలో ఎవడో ఉన్నాడు. ఈ పొలం నాదంటే ఎలవమ్మా అంటున్నాడు ఆడు, ఇల్లు నాదంటే ఎలవమ్మా అంటున్నాడు ఆడు. ఎవరిదో ఇంట్లో అద్దుకున్నారు అండి. తింటాక తిండి గింజలు లేవు, పొలం ఉంది, వాళ్ళదే పొలం, కానీ ఎత్తలేదు, ఇల్లు ఎత్తలేదు, ఏమి ఎత్తలేదు, వంటకలేదు, తింటకలేదు. అలాంటి పరిస్థితుల్లో అత్తమ్మని అత్తుకుని ఎవరైనా ఉంటారండి? కానీ ఇప్పుడు నిబంధన చేసుకుంది, అత్తమ్మ మన ఇద్దరికి తినటానికి ఏదైనా పొలంలోకి వెళ్ళి పరిగెరికి రమ్మంటావా అని అడిగింది. అత్తమ్మ చెప్పింది వెళ్ళమ్మా అని వెళ్ళమంది. ఆ ఎదురుగుండి వెళ్తుంటే బోయేజ్ గారి పొలం 500 ఎకరాలు. ఎన్ని ఎకరాలండి? 500 ఎకరాలకి ఓనర్ గారు బోయేజ్ గారు ఆయన పొలంలో కోతలు మొదలెట్టారు. అప్పుడే ఇక్కడ నుంచి మొదలెట్టి 500 ఎకరాలకు పోయాలంటే ఎంతకాలం పడుతుందండి? మరి ఎంతకాలం పడద్దు. అంతకాలం కూడా ఈవిడ వెళ్ళి ఆ పెద్ద పల్లెని అడిగింది, అయ్యా నేను నయోమి గారి పెద్ద కోళ్ళని, పలానా మహులోను కిలియోను వాళ్ళ కొడుకులు, వాళ్ళ పెద్ద అబ్బాయి భార్య అని, మా ఆయనగారు చచ్చిపోయాడు, మా అత్తమ్మగారు మా మామగారు కూడా చచ్చిపోయాడు, మా అత్తమ్మగారు ఉంది, నేనున్నాను, మాకు తినడానికి పరిగేరుకుంటాం అయ్యా, గింజలు ఏరుకుంటాం, ఏరుకోమంటారని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, అమ్మ ఏరుకోమ్మా అన్నాడు. వచ్చింది మొదలు సాయంత్రం వరకు ఆ గింజలు ఏరుకుంటుంది, కానీ పక్కనున్న సహోదరితో మాట్లాడతలేదు. బోల్డ్ అంతమంది యవనస్తులు ఉన్నారు, కోతలు కోసి యవనస్తులు. ఎవడంకా సొత్తలేదు, ఎవడంకా అలాగా పలకరెత్తలేదు, మాట్లాడతలేదు. ఈ పెద్ద పల్లెరు గమనిస్తున్నాడు. మంచి సాక్ష్యం కలిగిన పిల్ల, ఎవరింకా చూస్తలేదు, ఎవరితో మాట్లాడలేదు, గింజలు ఏరుకుంటుంది, మంచి పిల్ల అని బోయేజ్ గారు వచ్చినప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు ఈవిడ ఒక్కతే తెలవంది. ఎవరి అమ్మాయిని అడిగాడు, పలానా అండి, నిబంధన చేసుకుందండి, పిల్ల మంచిదండి, మంచి గుణవంతురాలండి అని చెప్పాడు. అప్పుడు ఆయన కేకేసి, అమ్మ యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండటానికి వచ్చావు, ఆయన రెక్కల కింద ఉన్నావు, నీకు దేవుడు సంపూర్ణ బహుమానాన్ని ఇస్తాడని చెప్పేసి దీవించాడు, ఆశీర్వదించాడు. నా కోసం తెచ్చిన నీళ్ళు తాగు, నా కొండలో నీళ్ళు తాగన్నాడు. ఆయనకి తెచ్చిన క్యారేజీలు కొంచెం ఇచ్చి తినమన్నాడు. ఆవిడ సాక్ష్యాన్ని విని, ఆవిడ యొక్క నిబంధనను విని అత్తగారికి కూడా ఆవిడ పట్టుకెళ్ళి వండి పెడుతుంది. అంత మంచి గుణాలు చూసి ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు. తీరా ఆయనే వీళ్ళకి బంధువు అంట. చివరాఖరికి ఆయనే పెళ్లి చేసేసుకున్నాడు. ఈవిడ ఏం చేశాడండి? ఏ పొలంలోకి అయితే వెళ్ళి ఆ గింజలు ఏరుకుంటే చాలు అనుకుందో, ఆ 500 ఎకరాల పొలానికి యజమానురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన రెక్కల కింద ఉంటే సార్ ఆపదలన్నీ పోతాయి. భర్త చచ్చిపోడు, కష్టమా కదా ఏమండి? మాంగారు చచ్చిపోడు, మాంగారు ఉన్నా పర్లేదు, ఏదో రకంగా ఇంటి ఎత్తాడు కదా. మాంగారు చచ్చిపోడు, కష్టమే కదా. అత్తమ్మ ముసలిది అయిపోయింది, ఏమీ తెచ్చిపెట్టలేదు. ఈవిడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతే ఎక్లేసని బతుకుంది. కానీ నీ దేవుడు నా దేవుడు నిబంధన చేసుకుని రెక్కల కిందకు వచ్చింది, దేవుడిని ఆశ్రయించింది, ఆయన రెక్కల కింద ఉంది. ఏమండి? మరి ఆయన మామూలుగా వదిలేస్తాడా? ఏమండి? దీవింతాడా, ఆశీర్వదింతాడా కాదా? ఎంతగా ఆశీర్వదించాడంటే 500 ఎకరాల యజమానికి ఈవిడి భార్య అయిపోయిందండి. అంతకుముందు గింజలు ఏరుకుంటేనే కానీ గడవదు, ఇప్పుడు 500 ఎకరాల యజమానురాలు అయిపోయింది. బోళ్ళంతమంది పని వాళ్ళు వచ్చి, అమ్మగారు టీ ఎట్టమంటారా, అమ్మగారు అన్నం వండమంటారా, అమ్మగారు కొండలు కడగమంటారా అంటున్నారు. పరిస్థితి ఏమైపోయిందండి? ఆయన రెక్కల కింద ఉంటే, ప్రార్థనా గదిలో ఉంటే ఆపదలన్నీ తొలగిపోయేదాకా రెక్కల కింద పెడతాడు. రెక్కలు తీస్తే పరిస్థితి మారిపోద్ది, పొజిషన్ మారిపోద్ది, స్థితిగతులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకి ఆపదలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. మా వ్యాన్ అట్టుకుపోయారు, అప్పులైపోయాం, బాధపడొద్దు. ప్రార్థన గదిలోకి వెళ్ళు, ప్రార్థన చేసుకో, నీకు మళ్ళీ వ్యాన్ వచ్చేది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, దీవెనకరంగా చేస్తాడు, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ప్రార్థన గదిలో రెక్కల కింద ఉంటే ఆయన దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మూడవ మాట మనం కనుక చూస్తే ప్రియులరా, మూడవ మాట మనం చూస్తే 2 కొరింథీ 11వ అధ్యాయం 26వ వాక్యం 27వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గారికి ఎన్ని ఆపదలు వచ్చినాయో చూడండి, లిస్ట్ చెప్తాను. ఎన్ని ఆపదలు వచ్చినాయో ఆయనకి, చాలా కష్టం. మనమైతే అసలు ఉండలేం. ఏమంటే పెద్ద లిస్ట్ రాశాడు. నదుల 2 కొరింథీ 11, 26, 27 నదుల వలన ఆపదలు, ప్రయాణాల్లో. ఏమండి ఈ రోజుల్లో అంటే ప్రయాణం బస్సు, వ్యాను, ఏమండి బండి, వాడ, ఇవన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో. విమానం, ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు గారి రోజుల్లో నదులు దాటాలంటే ఏదన్నా పడవ అంతే, వాడలు కూడా తక్కువ, ఎక్కడన్నా 1-2. అండి నదుల్లోంచి ప్రయాణం చేయాలా. ఆ ఊరు నుంచి ఈ ఊరు వెళ్ళాలన్నా, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, వాక్యం చెప్పాలన్నా, సంఘం కట్టాలన్నా, ఎక్కడికన్నా నదుల్లో ప్రయాణం చేయాలి. నదుల వలన ప్రయాణంలో ఆపదలంట.
నదుల వలన ప్రయాణంలో ఈ నది టైపు నుంచి అట్టే పెళ్లి లోపల తుఫాను వచ్చేద్ది, మునిగిపోయేలాగా అయిపోద్ది. ఆపదలో అండి, నదుల వలన ఆపదల్లోనూ. ఈలోగా అవతలే పెళ్లి లోపల దొంగలు ఉంటారంట. ఏముంటారంట? సగం లెక్కెళ్ళాక ఇంకో పడవలో వచ్చేసి మొత్తం అంది ఇచ్చాయి అని చూపిస్తారనమాట. అంటే ఉదాహరణకు అనుకుందాం, గన్న చూపిస్తారు. దొంగల వలన ఆపదలు ఉన్నాయంటండి. దొంగల వలన ఆపదల్లోనూ ఆయన సొంత జనులే, నా సొంతలు, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లు అనుకుంటాం కదా, వాళ్ళే ఆపదల్లో గెంటేస్తున్నారంట ఈయన్ని. స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్ని జల్లు అంటే బయట వాళ్ళు, వాళ్ళలో కూడా కొన్ని ఆపదలు పెడుతున్నారు. అన్ని జల్లుల వలన ఆపదల్లోనూ, పట్టణంలోకి వెళ్తే పట్టణంలో ఆపదలు ఎక్కడికి వెళ్తే అక్కడే కొట్టేస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడే చంపేత్తకు చూస్తున్నారు. పట్టణంల వలన ఆపదల్లోనూ. అలాగని అరణ్యంలోకి వెళ్ళాడు, అరణ్యంలో కూడా ఆపదలేనంట, అరణ్యంలో కూడా ఆపదలే. సరే ఆయన సముద్రంలోకి వెళ్ళాడు, సముద్రంలో ప్రయాణం చేద్దాం, ఇంకొక ఖండం పోదాం, ఆసియా ఖండం అంతా మొత్తం అంతా తిరుగుతాం, సువార్త చెప్తాం. సముద్రంలోకి వెళ్తే సముద్రంలో కూడా ఆపదలంట, సముద్రంలో కూడా ఆపదలే. ఒకసారి వాడ బద్దలైపోతుంది, అందరం ఇంకా చచ్చిపోతామని బిగబట్టేసి కూర్చున్నారు. రొట్టెలున్నాయి, పిండి ఉంది, ఎవడది ఏమి తింటలా, చచ్చిపోతాం, మొత్తం వాడ బద్దలైపోయింది. అప్పటికే జాకెట్లు ఉన్న వాళ్ళు వేసుకోండి, తేల్తా వెళ్ళిపోతారు, ఏదో దగ్గరికి వెళ్ళిపోతారని చెప్తే 10-20 ఉంటే వాళ్ళు వేసుకున్నారు. మరి మిగిలిన వాళ్ళకి ఏం చేస్తారు? ఇంకా కాసేపు కూర్చొని మునిగిపోతే అందరూ చచ్చిపోతామని బిగబట్టు కూర్చున్నారు. అప్పుడు పౌలు గారు అంటాడు, దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, మనలో ఎవరూ చచ్చిపోము, మనందరం అవతలొడ్డుకి వెళ్తాము, మీరు ధైర్యంగా రొట్టెలు తినండి అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాటను బట్టి రొట్టెలు తిన్నారు వాళ్ళందరికీ వాక్యాన్ని చెప్పి వాళ్ళందరినీ రక్షణలోకి తీసుకొచ్చేసాడు. వాళ్ళందరూ దేవుడిని నమ్మేసుకున్నారు. కాబట్టి నదుల వలన ఆపదల్లో కూడా సువార్త చెప్తున్నాడు, అరణ్యంలో ఆపదల్లో కూడా సువార్త చెప్తున్నాడు, సముద్రంలో ఆపదల్లో కూడా సువార్త చెప్తున్నాడు, దొంగల వలన భయంలో కూడా దొంగలు కూడా ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. ఏండి, ఆపదల్లోనే దేవుని గురించి సువార్త చెప్తున్నాడు. మనమైతే ఆపదలో ఏం చేస్తాం? బిగబట్టిపోయి అయ్యి బాబోయ్ చంపేస్తారేమో అని, ఇది ఎక్కడ గొడవర బాబు, నాకే ఇవన్నీ వస్తున్నాయి బాబు తీసుకోండి అని చెప్పి ఏమన్నా ఇచ్చేసి బిగబట్టేసి కూర్చుంటాం. ఆడు చంపేస్తానంటే యేసుప్రభుని నమ్ముకోరని చెప్తున్నాడు మనోడు. చంపేసుకో, యేసుప్రభుని నమ్ముకో, పరలోకం వెళ్తాం అని చెప్తున్నాడు. వాళ్ళకి బుర్రపాడైపోతుంది, ఇదే ధైర్యంగా మాట్లాడుతున్నాడు చంపేస్తాం అంటేనే అని వాళ్ళకి బుర్రపాడైపోతుంది. యేసుప్రభుని నమ్ముకోండి, పరలోకం వెళ్తారు, నరకం వెళ్ళిపోకుండా కాపాడుకోండి అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడే, సముద్రాల ఆపదల్లో అదే మాట చెప్తున్నాడు, నదుల ఆపదల్లో అదే మాట చెప్తున్నాడు. ఏమండి, మనం ఆపదల్లో పౌలు గారి లాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా మారిపోవాలి చెప్పండి? పౌలు గారి లాగా మారిపోవాలి. 2 కొరింథీ 6:5 శ్రమలయందు, అండి ఎన్ని లిస్ట్ చెప్పాడో చూడండి. శ్రమలయందు, ఈ శ్రమల్లోని వెరైటీస్ అనమాట. దెబ్బలు అంట, మళ్ళీ ఎన్ని, ఒక బెత్తం తీసుకుంటారంట, అలాగా వంగమంటారంట, ఈపు మీద 39 దెబ్బలు కొడతారంట బెత్తంతో. ఆడికి ఎంత బలం ఉంటే అంత బలంతో ఈపు మీద కొట్టేస్తారంట. 39 దెబ్బలు, మొత్తం తోలు వచ్చేస్తాయి, రక్తాలు వచ్చేస్తాయి, అలా కొట్టేస్తారంట. ఇప్పుడు మీరు గమనించండి, శ్రమలయందు, ఇబ్బందులయందు, ఎరుకులయందు, దెబ్బలయందు, మళ్ళీ అది కాదనకుండా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారంట. కాలుకి ఇలాగ బిగించేసి బొండ లాంటిది ఇలా బిగించేస్తారన్నమాట. ఇలా ఒకటి బిగించేసి మళ్ళీ ఇలాగ బిగించేస్తారు. అది గట్టిగా టైట్ అయిపోతే రక్తం పైకి వెళ్తే కిందకి వెళ్తే ఇది వాసిపోతుంది, మొత్తం టైట్ అయిపోయి నరాలన్నీ ఇరగదీసి లాగేస్తాయి అనమాట. అట్లా బొండలు అంటారు, బొండలు బిగించేస్తారనమాట, చెరసాల్లో వేసేస్తారంట. మళ్ళీ అల్లర్లలోనూ ప్రయాసముల్లోనూ, జాగరణం అంటే రాత్రి అంతా నిద్ర ఉండదు. జాగరణం అంటే రాత్రి అంతా పోనీ ఇన్ని బాధలు పడుతున్నాడు, కత్తి నిద్ర వదామంటే నిద్ర ఉండదు, రాత్రి అంతా జాగరణం, అలాగ జాగరణం ఉండాలి. జాగరణముల్లోనూ పోనీ నిద్ర లేదు, పోనీ కొంత అంత భోజనం ఉంటుందంటే భోజనం కూడా ఉపవాసముల్లోనూ, తిండి లేదు, నిద్ర లేదు, పేనాన్న సుఖం లేదు, దెబ్బలు, హింసలు, ఏమండి ఇన్ని ఆటల్లో కూడా ఓర్పు కలిగిన వారమై అంటాడు. ఏండి, మనకు ఒకటి వస్తేనే మనం చాలా కళ్ళు తెలచేస్తాం, ఇంకా అయిపోయింది పని అంటాం. ఇన్ని రకాల ఆపదలు వచ్చేస్తే అన్ని రకాల్లోనూ ఓర్పు కలిగిన వారమై, ఓర్పు కలిగి ఇన్ని కష్టాల్లో కూడా పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యం చెబుతూ ఉన్నాడంట. దేవుని బలం వలనను, కుడి ఎడమల నీతి అనే ఆయుధముల వలనను కలిగి, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకుంటా ముందుకెళ్ళిపోతున్నాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఇన్ని బాధలు వచ్చేస్తేనే అంత సువార్త చెప్పుకుంటాం ముందుకు మమ్మల్ని మేము మెప్పించుకుంటూ వెళ్ళిపోతున్నామంటే మరి మనం ఒక బాధ వస్తేనే మరి మనం కళ్ళు తెలిసితే ఎలా చెప్పండి అండి. ఇన్ని ఆపదల్లో కూడా మా ప్రభు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాం సువార్త చెప్పుకుంటా అని చెప్తున్నాడు. కాబట్టి మన ముందు భక్తులు ఎన్ని శ్రమలు పడ్డారో, హతసాక్షులు అయ్యారు దేవుని కోసం. మనం పడే శ్రమ చాలా తక్కువని మనకు వచ్చిన ఆపదల్లో మనం ఆయన రెక్కల కింద ఉండటం నేర్చుకుందాం. మహాభాగ్యం అని ఎంచుకుందాం అండి. ఉత్సాహధ్వనులు చేద్దాం. ఈ శ్రమలు మనకి మహిమకు కారణమవుతాయని ఈజీగా తీసుకుందాం. అలాగ పౌలు గారిని వెంబడిస్తూ ముందుకెళ్ళిపోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రిక 4:12 చూస్తే ఏమండి, 4:12 చూస్తే దేనస్థితి ఎందును, దేనస్థితి అంటే ఏమీ లేనిది, దేనస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, అన్ని విషయములలో అన్ని కాలములలో కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాడంట. మనం కూడా నేర్చుకోవాలి. మనం కూడా ఏం చేయాలండి? సమృద్ధిలో ఉన్నాడు. ఆ పౌలు గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి, రోమా పౌరసత్వం కలిగిన వాడు. ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారికి ఓడలు ఉండేయంట. ఏంటంటే ఓడలు, పడవ ఉంటేనే. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు పడవ ఉందనుకోండి, ఇసుక పడవ, కుటుంబాన్ని పోషించేద్దాం ఇసుక పడవ. అలాంటి వాళ్ళు ఉన్నాయి ఆయనకి 2-3 వాళ్ళ నాన్నగారికి. అంటే బాగా ఉన్నవాడు, బాగా డబ్బులు ఉన్నవాడు, రోమ పౌరసత్వం ఉన్నవాడు, బాగా చదువుకున్నవాడు, జ్ఞానం కలిగినవాడు, ఉద్యోగం ఉన్నవాడు అండి, అధికారం ఉన్నవాడు. అలాంటి వాడు దేవుణ్ణి నమ్ముకుని అన్నీ వదిలేసుకుని వచ్చేసి సంపన్న స్థితిలో ఎరుగుదును, ఏమీ లేకుండా ఉండటం కూడా ఎరుగుదును, సమృద్ధిగా అన్ని తిని ఉండటం ఎరుగుదును, ఏమీ లేకపోయినా పస్తులు ఉండటం కూడా ఎరుగుదును. ఎలాగున్నా సరే అన్ని చోట్ల జీవించడం నేర్చుకున్నాను అన్నాడు. కాబట్టి కొంచెం భోజనం లేకపోతే ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చిన జీవితం, ఇంకెందుకు వచ్చిన భక్తి, ఎందుకు చర్చికి వెళ్ళాలి, ఇలా మాట్లాడతారు ఈ రోజుల్లో చిన్నది ఏదైనా సమస్య వస్తే. కానీ ఎంత కఠినమైన సమస్య అయినా అందులో ఉండటం నేర్చుకున్నాను, భక్తిని మాత్రం కాపాడుకున్నాను అంటున్నాడు. అలాగే మనం కూడా ఆపదల్లో ముందుకు పౌలు గారిలాగా సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. 4వ పాయింట్ మనం చూస్తే ఏమండి, ఎఫెసీ పత్రిక 6:13 దుష్టుని ఎదిరించుటకు ఆపద్దినమున మీకు శక్తిమంతులగునట్లుగా మీరు తల నుంచి పాదాల వరకు ఏమండి సైనికుల్లాగా ధరించుకోండి కవచాలని చెప్పాడు. అందుచేతన మీరు ఆపద్దినం వచ్చినప్పుడు, ఆపద్దినం అంటే శత్రువు మనకు ఎదురుకుండా వచ్చాడు యుద్ధానికి, అప్పుడు మనం రెడీగా ఉండమని చెప్తున్నాడా. వారిని ఎదిరించుటకు నిలవబడటానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అన్నాడు. ఏమిటంటే సర్వాంగ కవచం ఏమండి, సర్వాంగ కవచం ఏంటంటే శత్రువు అయిన సాతాను ఎదురుగుండా మనకి యుద్ధానికి వచ్చాడు. మనం యుద్ధం చేయాలి. అప్పుడు యుద్ధం చేయాలంటే ఆడు ఎదురుగుండా నిలబడే శక్తిమంతులం అయ్యేటట్లుగా మనం ఏమి ధరించాలంట? ఒక్క నిమిషం మనం ఏమి ధరించాలంట ఏమండి? శిరస్త్రాణం ధరించాలి. అమ్మ చెప్పండి బాబు, ఏం ధరించాలి? శిరస్త్రాణం అంటే హెల్మెట్. శిరస్త్రాణం అంటే ఏంటంటే హెల్మెట్ ధరించినప్పుడు బండి మీద వెళ్తే పడిపోయినా తలకేం దెబ్బలు తగులుతాయా? తలకేం దెబ్బలు తగలవు. హెల్మెట్ లేకపోతే డివైడర్ కొట్టేసుకుంటే తలలో ఏమవుద్ది? తల బద్దలేసిపోద్ది, రక్తం మొత్తం గారిపోద్ది, హాస్పిటల్కి వెళ్తే తల ఆపరేషన్ చేస్తారు, అయినా బతకరు. హెల్మెట్ ఉంటే సేఫ్టీ తలకి కదా. అలాగే ఈ హెల్మెట్ని ఏమని చెప్తున్నాడంటే రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోండి. ఏమండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే హృదయంలో యేసు ప్రభువుని విశ్వసించి నోటితో పాపాలన్నీ ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచని ప్రార్థన చేశాడో అప్పుడు అతడు రక్షింపబడ్డట్లు లెక్క. బాప్తిసం తీసుకున్నప్పుడు ఇంకో మెట్టు ఎక్కినట్లు లెక్క. తను శుద్ధీకరించుకున్నప్పుడు రక్షణలో ఇంకా ఎదుగుతున్నట్లు లెక్క. అప్పుడు అతడికి హెల్మెట్ వచ్చేసినట్టు. ఏమొచ్చేసిందండి? హెల్మెట్ వచ్చేసింది. అండ్ ఇంకా మారుమనసు పొందిన వాళ్ళు చాలా మంది బాప్తిస్మాలు తీసుకోలేదు అనుకోండి, మీకు హెల్మెట్ లేదు, ఇంకా హెల్మెట్ లేదని అర్థం. శత్రువు వచ్చి యుద్ధానికి వచ్చినప్పుడు మనం ఆయన ఎదిరించలేము. మారుమనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఏమండి శుద్ధీకరణలో అనుభవాల్లో ముందుకెళ్ళాలి. అప్పుడు మనకి హెల్మెట్ ఇచ్చాడనమాట దేవుడు. అప్పుడు శత్రువు వచ్చి మన తల మీద దెబ్బ కొట్టినా మనకేమో తగలదు. రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి ఫస్ట్. ఆ రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకున్న తర్వాత రెండవది ఏంటంటే నీతి అనే మైమరువు. మైమరువు అంటే ఇక్కడ నుంచి ఉంటుందండి. మైమరువు అంటే ఇక్కడ దాకా హెల్మెట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఈ చేతులు కవర్ చేస్తుంది, ఇలాగ ఈ బాడీ ఇక్కడ దాకా కవర్ చేస్తుంది, మొత్తం కవచం లాగా ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు ఆడు బాణం ఎక్కడేసిన గుండెకి వెనక్కి వెళ్ళిపోద్ది, బాణం తగిలి లోపలికి దిగదు.
ఇక్కడేసిన వెనకాల నుంచి వేసిన, పక్క నుంచి వేసిన, ఈ వెనకాల నుంచి వేసిన, భుజాల మీద వేసిన, చేతుల మీద వేసిన, ఎక్కడేసినా ఆడు ఏం వేసుకున్నా, ఎటువంటి బాణం వేసుకున్నా మనకు తగలదు. మై మరువు కవచం అనమాట అండి. అది దాన్ని ఏమన్నాడు కవచాన్ని? ఏమండి? నీతి అనే కవచం. ఏంటండి ఈ కవచం? ఏంటి? మొట్టమొదట రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోండి, తర్వాత నీతిగా బతకండి. ఎలా బతకాలి? నీతిగా బతకండి. ఉదాహరణకి ఉదాహరణ, మన వరుణ్ గారు ఉన్నారు, బండి ఎట్టుకెళ్ళి అండి ఇదేదో ప్రాబ్లం ఉందండి అన్నాం. నాకేం తెలియచావదు అనుకోండి, అలా సపోజ్ ఆయన మంచోడే అలాగ అనుకోండి. అండ్ బండి ఎట్టుకెళ్తే ఆయన చూసి 500 అవుద్దండి. అండి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే లోపల ఏదో పోయిందండి అన్నారు. అండ్ పోయిందంటే మరి ఇప్పుడు అవదండి, మరి మధ్యాహ్నం సాయంత్రం రండి అన్నారు. బండి అక్కడ ఎట్టేసి వెళ్ళిపోతే ఆయన మనం అలాగే వెళ్ళాక అది ఇప్పేసి ఒక వైరు తప్పుకుంది అనుకుంటా, వైరు మళ్ళీ బిగిచ్చేసారు, అయిపోయింది, పని అయిపోయింది. వచ్చాక 500 ఇచ్చి తీసేసుకున్నారు. అది నీతి అవినీతి? అవినీతి. మాకు తెలిసి టీవీ మెకానిక్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఎప్పుడు లేడే, చనిపోయాడు. ఆయనేమో షాప్ ఎక్కడ ఉంటుంది, ఇంకా మిగిలిన కొవ్వూరులో మిగిలిన షాపులన్నీ ఉంటారు. మిగిలిన షాపులను అందరూ ఇతని మీద పగబట్టేశారు. మిగతా షాప్ వాడి దగ్గరికి వెళ్తే 3000 అవుతుంది అంటారంట టీవీ ఎట్టుకెళ్తే. ఇప్పుడు అవదంటే రేపు రమ్మంటారంట. ఈడు అలాగే వెళ్తాడు, 3000 ఇచ్చేసి ఆడు ఓపెన్ చేసి వైర్ ఏదో తప్పుకున్నది అలాగా సోల్డరింగ్ చేస్తాడు, అయిపోయింది పని, బిగిచ్చేస్తాడు. మళ్ళీ వచ్చాక 3000 రూపాయలు ఇది పోయింది నేను ఇంత లిస్ట్ చెప్తాడంట. ఉత్తిది ఏం పోలా, 3000 తీసేసుకుంటాడు. ఈ కొత్తగా ఈయన వచ్చాడు, ఈయన దగ్గరికి వచ్చాడు ఎవడో, వస్తే మీరు ఎక్కడే ఉండని ఇప్పి చూసి ఆ వైర్ అక్కడ ఎట్టి 50 రూపాయలు ఉన్నా అంటున్నాడు. 50 ఇచ్చి పట్టుకోమంటున్నాడు టీవీ. అయ్యి బాబు ఇదేంటి, ఇదే కంప్లైంట్ మొన్న అక్కడికి వెళ్తే 3000 తీసుకున్నాడు, మళ్ళీ అలాగే కంప్లైంట్ వచ్చిందని వస్తే ఈయన 50కి 100కి చేసేస్తున్నాడండి. అమ్మ బాబోయ్ అని ఆడు ఆశ్చర్యపోయాడు అనమాట. ఈడెళ్ళి 50 మందికి చెప్పాడు, అందరూ ఈయన దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ దగ్గరికి ఎవడు వెళ్తలేదు. ఇంకా ఇప్పుడు వాళ్ళందరూ కక్ష కట్టేసి ఈడుంటే నీతిగా ఉన్నాడు రా బాబు, మన పని ఏం కావదో, మనం దుకాణం సర్దుకుంటామో, ఈయన లేకుండా చేసేద్దామని ప్లాన్ గీశారు, ఏదో చేశారు. ఇంకా కాబట్టి నీతిగా బతకటం అంటే నీతిగా బతకటం అంటే నీతిగా సంపాదించడం. నీతిగా బతకటం అంటే దేవుడు మనకు ఒక భార్యని ఇచ్చాడు, ఇంకా పరాయి స్త్రీని చూడకుండా ఉండటం కూడా నీతి లెక్కల్లోకి వస్తుంది. నీతిమంతులుగా బతికితే దాన్ని ఏమంటారండి? కవచం. ఇక్కడి నుంచి ఇక్కడికి కవచం అనమాట. మనం నీతిగా బతికితే మన మీద ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎంతమంది అప్పగేసినా దేవుడు మనల్ని కాపాడతాడు. వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా మనల్ని దేవుడు కాపాడతాడు. వాళ్ళే సిగ్గుపడతారు, మనకేమవదో. దావీదు మీద ఎంతమంది శత్రువులు, ఎన్ని రకాల అడుగుని రకరకాల ప్లాన్లు, వాళ్ళే సిగ్గుపడ్డారు. కానీ 40 సంవత్సరాలు దావీదుని ఎవడేమీ చేయలేకపోయాడు. నీతిగా బతికితే అది కవచంలాగా మనకు ఉంటుంది, మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మొదటి రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోండి, తర్వాత నీతిగా బతికి ఈ యొక్క కవచాన్ని పెట్టుకోండి, తర్వాత డాలు పట్టుకోమంటున్నాడు. ఏం పట్టుకోవాలంట? ఈ చేత్తో డాలు, ఎడం చేత్తో డాలు పట్టుకోమంటున్నాడు. ఇలా డాలు పట్టుకోవాలి. డాల్ అంటే ఇక్కడ నుంచి మన కాళ్ళ దాకా ఇలా ఉంటుంది. అది షీల్డ్ లాగా మనకు కాపాడుతుంది అనమాట. అవతలోడు అగ్ని బాణం వేసినా అవతలోడు ఇంకో రకం బాణం వేసినా, ఎన్ని రకాల ఆయుధాలు వేసినా, ఎటువంటి ఫిరంగులు వేసినా, ఈ డాలు ఎడం చేతిలో పట్టుకుంటే ఆ డాలుకు తగిలి అవతల పోతాయి, మన దాకా రావు. ఇంకా ఆ డాల్ అనేది ఏంటంటే విశ్వాసం అన్నాడు. ఏంటండి? విశ్వాసం అనే డాలు పట్టుకుని అన్నాడు. మా దేవుడు మాకున్నాడు, మాకేమవదో అనే గొప్ప నమ్మకం, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసం అనే డాలు పట్టుకోండి, సైతాన్ మిమ్మల్ని ఏమీ చేయలేడు అని చెప్పాడు. విశ్వాసం అనే డాలు పట్టుకున్న తర్వాత నడుము ఇదేమో హెల్మెట్, ఇదేమో నీతి అనే మైమరువు, ఇదేమో ఎందుకన్నా మంచిదని ముందు డాలు పట్టుకోమన్నాడు. తర్వాత నడానికి సత్యం అనే బెల్ట్ పెట్టుకోమన్నాడు. ప్యానం పోయినా అబద్ధం ఆడొద్దు. ఏమాడొద్దు? ప్యానం పోయి పరిస్థితులు వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా అవునంటే అవును, కాదంటే కాదు, కరెక్ట్గా చెప్పండి. అబద్ధం ఆడొద్దు. సత్యం అనే నడుముకి బెల్ట్ పెట్టుకోండి, మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. ఇలాగ మీరు సిద్ధపడండి, అప్పుడు సైతాను ఓడిపోతాడు, సిగ్గుపడిపోతాడు, మీకేమవుతుందని చెప్పాడు. సత్యం అనే దట్టి కట్టుకోండి అన్నాడు. తర్వాత వాక్యం అనే ఖడ్గం పట్టుకోమన్నాడు. ఇక్కడ నడానికి బెల్ట్కి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఆ వర అంటారు దాన్ని. ఆ వరలో ఇలా కత్తిలా పెడతాడు కదా, ఆ కత్తిని తీస్తే అందులోంచి బయటకు వస్తుంది. బయట శత్రువుని మీద యుద్ధం చేద్దాక కత్తి తీయాలన్నమాట. సాతాను మనకు ఎదురుగుండా వచ్చినప్పుడు ఈ కత్తి పేరు వాక్యం. కత్తి పేరు వాక్యం అనే కత్తి పెట్టుకుని
మీరు యుద్ధ భూమిలోకి వెళ్ళండి అన్నాడు. అప్పుడు మనం సైతాను శోధించడానికి వస్తాడు యేసుప్రభుని. నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, 40 రోజులు చాలా కష్టపడి ఉపవాసం ఉన్నావు కదా, ఆకలేసేస్తుంది కదా, నువ్వు దేవుడు కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలగును గాక, నువ్వంటే రొట్టెలు అయిపోతాయి, ఓ రొట్టె తినేస్తే ఆకలి తీరిపోద్ది అని సలహా చెప్తున్నాడు సాతాను యేసుప్రభుకి వచ్చి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వాక్యములో నుంచే సాతాను శోధించాడు. యేసుప్రభు కూడా వాక్యంలో నుంచే లెంపకాయ కొట్టాడు. ఎలాగా? దేవుడు నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు, కానీ రొట్టె వలన మాత్రం జీవించడం అని చెప్పాడు ఆ వాక్యంలో నుంచే. ఇక్కడికి మాట్లాడతాక ఇంకా ఛాన్స్ లేదు. మళ్ళీ ఇంకో చోటకు తీసుకెళ్ళి ఎత్తైన పర్వతం నుంచి దూకెత్తే నీ పాదంలోకి రాయి తగలకుండా నిన్ను దేవదూతలు పట్టుకుంటారని రాసి ఉంది కదా వాక్యంలో అన్నాడు. దానికి కూడా వాక్యంలో నుంచే నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధించవద్దని కూడా రాసి ఉంది. మాట్లాడబాకని లెంపకాయ కొట్టి పంపించేశాడు. ఇంకోటి చూపించాడు, మొత్తం సకల లోక మహిమ చూపించి నీవు కనుక నాకు నమస్కారం పెడితే మహిమంత నీకు ఇచ్చేస్తాను అన్నాడు అండి. దానికి కూడా వాక్యంలోంచి సమాధానం చెప్పి నోరు మూయించాడు. ఇప్పుడు మనం సైతానుతో యుద్ధంలో గెలవాలంటే మన దగ్గర ఏముండాలి? వాక్యం అనే కత్తి ఉండాలి. మనం వాక్యం అనే కత్తి మన దగ్గర ఉండాలంటే హృదయం నిండా వాక్యం నింపుకోవాలి. హృదయం నిండా వాక్యం ఉండాలంటే పొద్దున్న వాక్యం చదవాలి. ప్రతిరోజు పొద్దున్న ఏం చేయాలండి? పొద్దున్నే బైబిల్ చదవాలి. కనీసం 3 అధ్యాయాలన్నా 4 అధ్యాయాలన్నా, ఇంకా కొంచెం మీ దగ్గర టైం ఉంటే కనీసం రోజుకి 10 అధ్యాయాలన్నా చదవాలి. అలా చదివితే ఏండి ఒక్క మాట మనల్ని శోధిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఒక వాల్ పోస్టర్ చూసామనుకోండి, ఆ వాల్ పోస్టర్ మీద మనకి అంతకుముందు రక్షణ పొందకముందు ఫేవరెట్ హీరో ఇప్పుడు చూసామనుకోండి, ఇక ఆ ఒక్క క్షణం చూసిన వాల్ పోస్టర్ మనల్ని రోజంతా ఏడిపిస్తాను ఉంటుంది ఇంటికాడ. మనకి పూర్వం ఫేవరెట్ హీరో కొత్త సినిమా వచ్చింది ఫలానా థియేటర్లో అని చెప్పి వాల్ పోస్టర్ చూశాను. ఈ సాతాను గారు చెప్తున్నాడు, వెళ్ళిపో, ఈ ఒక్కటే చూడు, ఇంకేం తర్వాత చూడకలే, ఈ ఒకటే చూడు, మీ ఫేవరెట్ హీరో కదా అని మనల్ని శోధించేస్తూ ఉంటాడు. అలా చూసిన ఒక్క నిమిషం చూసిందే మనల్ని రోజంతా వేధించేస్తే 10 అధ్యాయాలు చదవాలంటే ఇంచుమించు గంట పడతాయి. గంట సేపు వాక్యం చదివితే వాక్యం మనల్ని కాపాడదా? వాక్యం అంటే దేవుడు అంటే వాక్యమే. ఈ వాక్యాన్ని మనం చదివితే ఒక క్షణం చూసిన వాల్ పోస్టర్ మనల్ని రోజంతా వేధించి మనల్ని సినిమా థియేటర్ నడిపించగలిగినంత శక్తి దానికి ఉంటే, గంట సేపు మనం వాక్యం చదువుకుంటే మనం పాపం చేయకుండా వాక్యం మనల్ని కాపాడదా? ఖచ్చితంగా కాపాడుతుంది. వాక్యం హృదయంలో ఉంటుంది. సాతాన్ని శోధించినప్పుడు అందులోంచి ఏదో ఒక మాట మనం మాట్లాడబాకని మనం వాక్యంతో ఆయన ఎదిరిస్తాం, నోరు మూయించేస్తాం. కాబట్టి మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలంటే మనల్ని మనం వాక్యం హృదయంలో ఉండాలి. అదే కత్తిలాగా ఉపయోగించాలి. వాక్యం అనే కత్తి మనం ధరించుకుని ఉండాలి అండి. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే పాదములకు ఏంటండి అమ్మా ఇలా చూడండి అయ్యా, తలకేమో ఏంటండి రక్షణ అనే హెల్మెట్ పెట్టుకోమన్నాడు. ఇక్కడేమో నీతి అనే మైమరు పెట్టుకోమన్నాడు. ఇక్కడేమో ఎడం చేత్తో విశ్వాసం అనే డాల్ పట్టుకోమన్నాడు. ఇక్కడేమో సత్యం అనే బెల్ట్ పెట్టుకోమన్నాడు. ఇక్కడేమో వాక్యం అనే కత్తి పెట్టుకోమన్నాడు. ఇక్కడేమో పాదాలకేమో సువార్త వలన సిద్ధ మనసు అనే చెప్పులు వేసుకోమన్నాడు. పాదాలకు ఏమేసుకోమన్నాడు అండి? సువార్త చెప్పడానికి సిద్ధ మనసు అనే చెప్పులు వేసుకోండి అన్నాడు. ఇలాగ మనం ఇన్ని ఆయుధాలు ధరించుకుని వెళ్తే సాతాను మనల్ని ఏమీ చేయలేడు, ఆడి వల్ల ఏమి కాదు. అలాగే మీరు ఆయుధాలు ధరించుకుని మీరు పోరాటానికి వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఆపదలు మనకి ఎన్ని వచ్చినా మనం వాటిని జయించగలుగుతాం, ముందుకు వెళ్ళిపోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 5వ మాట మనం చూసినట్లయితే ప్రియులారా, కీర్తన 37:19. కీర్తన 37:19. ఆపద కాలమందు వారు సిగ్గు పొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు అన్నాడు. మనకు ఆపద వచ్చేసిందండి. మనకేమొచ్చేసింది? ఆపద వచ్చేసింది. ఆపదలో మనం సిగ్గుపడమంట. ఆపదలో మనం ఏమంటండి? సిగ్గుపడం. అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పుల్లో వీడు సిగ్గుపడిపోతాడని చూస్తుంటారు మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ. కానీ మనల్ని సిగ్గుపడినవాడు ఆయనను ఆశ్రయించిన వారు, ఆయన మీద ఆధారపడిన వారు, ప్రార్థన గదిలోకి వెళ్ళటం అలవాటు చేసుకున్న వాళ్ళు, ఈ యొక్క ఆయుధాలు ధరించుకున్న వాళ్ళు, వాళ్ళు ఎటువంటి ఆపదలో ఉన్నా వాళ్ళని సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాళ్ళని దేవుడు సిగ్గుపడినవాడు. జఫన్యా శాస్త్రి అనే పాస్టర్ గారు సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. ఆయన మందిరం లేదు ఆయనకి. మందిరం అంటే ఏదో చిన్నగా పాకేదో వేసుకున్నారు, నడుస్తూ ఉంది.
అభివృద్ధి అయింది, జనం ఎక్కువ వస్తున్నారు. ఒక స్థలం కొందామని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ దగ్గరలోనే ఒక ఆయన స్థలం అమ్మేస్తానని చెప్పి తెలిసింది. వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆయన 16 లక్షలు ఎంతో చెప్పారంట స్థలం. ఆ రోజుల్లో 16 లక్షలు చెప్తే ఈయన విశ్వాసంతో సరే నేను కొంటానన్నారంట. ఏమన్నారంట? నేను కొంటానన్నారంట. ఆయన నవ్వి అన్నాడంట, పాస్టర్ గారు మీరు ఏమో అక్కడ చిన్న పాకేసుకుని సేవ చేసుకున్నారు, 16 లక్షలు ఎలా తెచ్చుకుంటావయ్యా అని ఆయన నవ్వాడంట. నవ్వుతే లేదండి నేను కొంటానన్నాడంట. కొంటానంటే సరే అయితే నేను మళ్ళీ వస్తానండి 10 రోజుల్లో, అప్పుడు అగ్రిమెంట్ రాసుకుందాం అన్నాడండి ఈయన. ఓకే అన్నాడంట ఆయన. ఈయన నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు వచ్చి వాటా ఉంది కదా, ఆ వాటా అమ్మేసి నాకు డబ్బులు ఇస్తే నేను చర్చికి స్థలం కొనుక్కుంటానంటే ఆయన వాటా అమ్మేశాడంట. ఆయన అమ్మేస్తే 10 లక్షలు వచ్చిందంట. 10 లక్షలు చేతిలో పెట్టి దశంభాగం ఇమ్మని అడిగాడంట. మళ్ళీ డాడీ, ఆయన పాస్టర్ గారే, దశంభాగం 1 లక్ష ఇచ్చేసాడు. 9 ఉంది. 9లోని మళ్ళీ నీ హృదయపూర్వకమైన కానుక కూడా ఎవరా అన్నాడంట. దశంభాగం కాకుండా మళ్ళీ హృదయపూర్వకమైన కానుకమంటే ఈయన నిర్ణయించుకుని 2 లక్షలు ఇద్దామని 2 లక్షలు ఇచ్చాడంట. దశంభాగం 1, 2.5 ఏమో స్వేచ్ఛార్పణ, 3.5 అయిపోయింది. ఇంకెంత ఉంది? 6.5 అండి. 6.5 పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చాడంట. 6.5 పట్టుకెళ్ళి ఇస్తే మొత్తం 16 కదా, ఇంకెంత కావాలా? 9.5 కావాలి. 9.5 కావాలి అండి. 9.5 మరి 9.5 ఏదంటే 3 నెలల గడువు ఇవ్వండి. 3 నెలల గడువులో ఆఖరి తారీఖు లోపల వచ్చినా నాకు రిజిస్ట్రేషన్ చేయాలా, ఆ తారీఖు దాటిపోతే మీ ఇష్టం అన్నాడంట. అప్పుడు ఆయన తెలివితేటలుగా ఏమన్నాడు, మనం పెట్టుకున్న గడువు రోజు దాటిపోతే ఈ 6 లక్షలను కూడా వదిలేసుకోవాలని అన్నాడంట ఆయన. వదిలేసుకోవాలంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఈయన వెనకాల సంఘ పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళ వెనకాల అయ్యగారు ఒప్పుకోకుండా అని చెప్తున్నారంట తెలివితేటలు. ఈయన సంతకం పెట్టేశాడు. మీరు ఇచ్చిన గడువు లోపల నేను కనుక మిగిలిన 9.5 తేలేకపోతే ఈ 6.5 కూడా వదిలేసుకుంటానని చెప్పి సంతకం పెట్టేశాడంట. ఇంటికి వచ్చాక సంఘ పెద్దలందరూ, చర్చిలోకి వచ్చాక సంఘ పెద్దలందరూ గోల, ఏమి పాస్టర్ గారు ఏం తెలివితేటలు ఉన్నాయా, ఏంటి ఇలా చేశారని గోల బాధపడిపోతున్నారంట. దేవుడు చిత్తమైతే ఇస్తాడు, మీరు మాట్లాడకుండా ప్రార్థన చేయండి అన్నాడంట. ఆ టైం అయిపోతుంది. 3 నెలలు 6 నెలలు పెట్టుకున్నారా, టైం అయిపోతుంది. రేపే ఇంకా ఆఖరి రోజు. ఆ రాత్రి పాస్టర్ గారు లేపి, నిద్రపోయాను లేపి, రేపు తెల్లారితే పోతాయి 6.5 లక్షలు పోతాయి, ఎలా నిద్ర అవుతున్నాం అని అడిగితే ఆయన అన్నాడంట, నువ్వు తెల్లవారులు ఏదోటి చేసి 10 ఏళ్ళు సంపాదించని మళ్ళీ పడుకున్నాడంట ఆయన. ఈయన అంత విశ్వాసం, ఎంత విశ్వాసం, అంత నమ్మకం దేవుని మీద. తెల్లారి ముందు ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడంట. తలుపు కొట్టి, పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు అంటే మీరేనంటే అవునంటే, సూట్ కేసు అక్కడ పెట్టి, దేవుడు మీకు ఇమ్మని నాకు ఎప్పటి నుంచో ప్రేరేపిస్తున్నాడండి, ఈ డబ్బులు తీసుకుని నాకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడంట. ఆ సూట్ కేసు తీసి చూస్తే 9.5 లక్షలు కరెక్ట్గా ఉన్నాయంట. పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఆశ్చర్యపోయాడంట. మీ దేవుడు నిజమైన దేవుడయ్యా, అసలు నువ్వు తేలేవు, 6.5 వదిలేసుకుంటామని నేను ఆ నిబంధన పెట్టాను, మీ దేవుడు నిజమైన దేవుడు అని నాకు ఇప్పుడు అర్థమైందని రిజిస్ట్రేషన్ చేయడానికి అక్కడప్పుడు పెద్ద చర్చి కట్టుకుని ఆయన సేవ చేస్తున్నాడు. మనము దేవుని మీద ఏమండి ఏం కలిగి ఉండాలి? సిగ్గుపడనివ్వడు. ఏం పడినవాడు? సిగ్గుపడనివ్వడు. ఆయన మీద ఆధారపడిన వాళ్ళని సిగ్గుపడినవాడు. ఇంకా ఇలా చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, చెప్పడానికి అన్ని చెప్పలేని సమయం లేదు. ఆయన మీద ఆధారపడు, దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. అలాగే ఆ సిగ్గుపడనివ్వడు అన్న తర్వాత ఇంకా కరువు దినముల్లో వారు తృప్తి పొందుతారు అన్నాడు. ఇస్సాకు ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు పరదేశిగా. ఫిలిస్తీన్ దేశంలో ఉంటే, ఫిలిస్తీన్ దేశం అంతా వర్షాలు కురత్తలేదు, పంట భూములన్నీ బీడు భూములు అయిపోయినాయి, మొత్తం నెరలు వచ్చేసినాయి. నెరలు వచ్చేస్తే ఇక అక్కడ తినడానికి ఏం లేదు. ఆ పక్కన ఐగుప్తులో సమృద్ధిగా ఉంది, ఆహారం చాలా బాగుంది, పంటలు బాగా పండుతున్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాక పెద్ద టైం ఏం పట్టదు. అప్పుడు ఇస్సాకు అనుకున్నాడు, ఐగుప్తు వెళ్ళిపోదాం, మళ్ళీ ఇక్కడ వర్షాలు పడేదాకా అక్కడ ఉండి తర్వాత వద్దాం అనుకున్నాడు. బయలుదేరదాం అనుకున్నప్పుడు దేవుడు స్వరం పడింది, నాన్న నువ్వు ఐగుప్తు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండన్నాడు. ఇక్కడ ఉంటే కరువు, తింటాక తిండి గింజలు లేవు, పక్కనే సమృద్ధి ఆహారం ఉంది, వెళ్తానంటే వద్దు అంటాడు. ఇక్కడ ఉండి చచ్చిపోవాలా? ఏం చేయాలి చెప్పండి? దేవుడు వెళ్ళొద్దన్నాడు. చచ్చిపోతాను కానీ ఆయన వెళ్ళొద్దన్నాడని వెళ్ళకుండా అక్కడే ఉన్నాడు. నమ్మకంతో దేవుడు వెళ్ళొద్దన్నాడని నమ్మకంతో, విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. వెళ్ళకుండా ప్రార్థన చేసుకుని, సరే దేవుడు ఎందుకు వెళ్ళొద్దన్నాడో అని ఆ నెరలు విడిచిన భూమిలోనే ఇత్తనాలు చల్లాడంట. ఎవడని చల్లుతాడా? ఇత్తనాలు ఎప్పుడు చల్లుతారండి? వర్షం వచ్చి భూమి మెత్తనయ్యి దున్నాక ఇత్తనాలు చల్లుతారు, అంతేనా? నెరలు విడిచి ఒక్క వర్షం సొక్క లేకుండా ఇత్తనాలు ఎవడని ఎత్తాడా? నన్ను వెళ్ళొద్దన్నాడు కాబట్టి దేవుడు
ఏం చేస్తాడో చూద్దామని ప్రార్థన చేసుకుని విత్తనాలు జల్లేసాడంట. జల్లేస్తే తెల్లారేపటికి ఆ దేశంలో ఉన్న పొలాలన్నీ అలాగే ఉన్నాయి. ఈయన ఎంతైతే పొలం తీసుకున్నాడో కౌలు కొమ్మరి దేనికో ఎంత లెక్క అయితే విత్తనాలు జల్లాడో అంత లెక్క ఆయన పొలంలో మంచు పడిపోయిందంట. ఏం పడిపోయిందంటే వర్షం పడినట్టుగా మంచు కూడా పడుతుంది. మొత్తం తడిసిపోద్ది రోడ్డు. మీరు ఒకసారి చూసారో లేదు, వర్షం పడదు కానీ మంచుకే తెల్లారేటప్పటికి తడిసిపోద్ది. మనం బండి ఎడితే బండి మొత్తం తడిసిపోయి ఉంటుంది మంచుకి. అలా మంచు పడి మొత్తం నేలంతా మొత్తం ముద్దయిపోయిందంటండి. విత్తనాలన్నీ మొలిసినాయి అంటండి. ప్రతిరోజు మంచు పడిపోతుందంట. ప్రతిరోజు మొక్కకు కావాల్సినంత నీళ్లు దొరుకుతున్నాయి. మొక్కలు అద్భుతంగా పెరిగిపోయి ఆ పక్క పొలం వాడు చూడడం, ఈ పక్క పొలం వాడు చూడడం, ఆ పక్క పొలం వాడు చూడడం, దేశమంతా వచ్చి ఇదేంట్రా దేశమంతా ఎక్కడ మంచు లేదు వర్షం లేదు ఈడొక్కడికి ఎలా పడిపోతుంది ఏంట్రా ఏట్రా తేడా అని వాళ్ళందరూ బాధపడిపోతున్నారు. ఈయన చక్కగా పెరిగినాయి అంట. 100 ఫలం పొందేశాడంట. 100 ఫలం అంటే ఎకరానికి ఒక 50 విత్తనాలు అనుకోండి, 50కి పండేసినాయి అంతే. అవన్నీ కోసేసుకుంటే అండి అమ్మితే ఎలా ఉంటుంది? ఎవరికి పండలేదు, మనవాడికి ఫుల్ రేటు. అందరికీ పండితే సౌకర్యం ఉంటుంది, ఎవరికి పండిపోతే మనకి ఎలా ఉంటుంది? ఫుల్ రేట్ అనమాట. అద్భుతమైన రేట్ వచ్చేస్తే అలాగా క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడైపోయాడు అని చెప్పి రాయబడి ఉంది. ఎలాగైపోయాడంట? మిక్కిలి గొప్పవాడైపోయాడు. కరువులో కూడా సిగ్గుపడనివ్వలేదు. సిగ్గుపడిచాడా? కరువులో కూడా సిగ్గుపడనివ్వలేదు. మిక్కిలి గొప్పవాడిని చేసేసాడు. ఆ కరువులోనే ఎవరికే లేదు, మనోడికే పంట. అద్భుతం. అందరూ కూడా వాళ్ళ దేవుడు నిజమైనడు రా అనుకునేలాగా అద్భుతం చేసేడు దేవుడు. కాబట్టి కరువులోనైనా నువ్వు ధైర్యం కోల్పోవద్దు, ఆయన మీద ఆధారపడండు. ఆపద వచ్చిందని సిగ్గుపడిపోతాను అనుకోకు, సిగ్గుపడనివ్వడు. కరువులోనైనా తృప్తిగా నిన్ను భోజనం పెడతాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. 6వ మాట మనం చూసినట్లయితే ప్రియులరా, 6వ మాట మనం చూసినట్లయితే ఇంకెక్కువ చెప్పలేను. ఏలియా టైంలో కూడా కరువు వచ్చింది. ఏలియా టైంలో కూడా కరువు వచ్చింది. కెరీతు వాగు దగ్గర ఉండమని చెప్పాడు దేవుడు. వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. రాజుగారి ఇంట్లో నుంచి కాకి రొట్టె మాంసం పట్టుకొచ్చి ఇచ్చిందంట పొద్దున్న సాయంత్రం ఏలియా గారికి. అసలు కాకి మన దగ్గర నుంచి పట్టిపోకుండా ఉంటే చాలు. కాకి మళ్ళీ తెచ్చిస్తుంది ఎవరికన్నా? అసలు భూమి మీద అసలు ఎక్కడన్నా అలా జరుగుద్దా? అలా జరుగుద్దండి. పిల్లడికి ఏదైనా రొట్టె ఇస్తే అలాగెళ్తే కాకి ఆడి చేతిలో రొట్టె అట్టుపోద్ది. కాకి తెచ్చి పెడుతుందా రొట్టె మాంసం? రొట్టె పెడుతుంటే పోనీ అది పొందులు అనుకోవచ్చు, మాంసం పెడుతుందా? రాజుగారి ఇంట్లోకి వెళ్ళి రొట్టె అట్టుకొచ్చి మాంసం అట్టుకొచ్చి ఏలియా గారి దగ్గర ఎట్టిందంట తినమని పొద్దున్న సాయంత్రం. అలాగ పోషించాడు ఏలియాని. అక్కడ నీళ్ళు కూడా ఎండిపోయినాయి, వాగు కూడా ఎండిపోయింది. ఆ వాగులో నీళ్ళు తాగిపోయి వాగు కూడా ఎండిపోయింది. ఆ తర్వాత సారేపత్తులో ఒక దూరాలు ఉంటే అక్కడికి వెళ్ళమని పంపించాడు. అక్కడికి వెళ్తే ఆవిడ దగ్గర ఎంత పిండి ఎంత నూనె ఉందంట, ఒక పూటకు సరిపడా. ఆ పూట చేసుకున్న రొట్టె తినేసి చచ్చిపోదాం అనుకున్నారు. వాళ్ళకి కరువే, ఇంకా తినేద్దాం, ఇంకేం లేదు కాబట్టి చచ్చిపోతామే. ఒక రోజుకో 2 రోజులకు 3 రోజులకు చచ్చిపోతాం, ఈ ఒకటి తినేసి ఇంక చచ్చిపోదాం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ మొట్టమొదటి రొట్టె నాకు ఇచ్చే అన్నాడు. ఇదే ఒక రొట్టె బాబా, ఆ ఒక రొట్టె నేను నా కొడుకు చెరిసగం తిని చచ్చిపోదాం అనుకున్నాం, ఆ ఒక రొట్టె నీకు ఇచ్చేమన్నాం కాబట్టి సర్లే నువ్వు దైవజనులాగా ఉన్నావు అని ఇచ్చేసిందంట. ఆయన రొట్టె చేస్తే ఆయన తినేసాడు. మళ్ళీ చూస్తే నూనె వచ్చేసింది. మళ్ళీ పిండిలో చూస్తే పిండి వచ్చేసింది. ఇదేంటి పిండి మళ్ళీ వచ్చింది అంటే ఆవిడ ఆశ్చర్యపోయి మళ్ళీ రొట్టె చేసుకుంది. ఆవిడ కొడుకు తినేసారు. మళ్ళీ పొద్దున్న వచ్చేస్తే మళ్ళీ పిండి వచ్చేస్తుంది, మళ్ళీ నూనె వచ్చేస్తుంది. ఇంచుమించు 3 సంవత్సరాలన్నర. ఎవరికి ఏమీ లేదు తింటాకి, వీళ్ళకి మాత్రం రొట్టె వచ్చేస్తుంది, పిండి వచ్చేస్తుంది, నూనె వచ్చేస్తుంది. ఈరోజు అందులో నూనె అంతా వేసేసి అట్టేసేసింది. మళ్ళీ సాయంత్రం చూస్తే మళ్ళీ నూనె వస్తుంది, అందులో పిండి చూస్తే పిండి వస్తుంది మళ్ళీ. అద్భుతంగా అలాగా వాళ్ళిద్దరిని ఏలియా గారిని పోషించాడు దేవుడు. దేవుడు ఏమైనా చేస్తాడు, లేని ఉన్నట్టుగా చేస్తాడు, అందులో లేనట్టుగా చేస్తాడు, ఏమైనా చేయగలడు. మనం ఆపద వచ్చిందని కంగారు పడకుండా, ధైర్యం చెడిపోకుండా ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆపదల్లో మనం కరువులో సిగ్గుపడిపోతాం అనుకుంటాం కానీ సిగ్గుపడనివ్వడు, సిగ్గుపడనివ్వడు అని చెప్తున్నాడు. అండ్ 6వ మాట మనం చూసినట్లయితే కీర్తన 46:1 ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు. ఆపదలు మనకు వచ్చినప్పుడు మనము నమ్ముకొనదగిన దేవుడు మనకు ఆశ్రయదుర్గమును ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు. అండి ఈ లోకంలో ఎవరిని నమ్మలేం. ఎవరన్నా నమ్మగలమా? ఎవరిని నమ్మలేం. సొంత బంధువులు అనుకుంటాం, వాళ్ళని నమ్మలేం. మనకు నిజంగా కష్టం వచ్చి వెళ్ళి పెదనాన్న అంటే ఏమంటాడా? రే మాకెళ్ళేదిరా, నీకేం పెట్టంరా, ఉత్తిది లోపల పొలంత ఉంటుంది. మాకెళ్ళేదిరా, నీకేం పెట్టంరా, నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినాయిరా, నీకు పెడదామని ఉందిరా, నాకు మనసులో కానీ లేవురా అంటాడు. ఉత్తిది అన్ని అబద్ధాలే. వీడు నిజం అనుకుని వచ్చేస్తాడు.
ఆడు ఎలాగ వచ్చాడు, ఆడికి ఇస్తే మనమేమైపోతాం, ఆడు ఎలాగో పడతాడు అంటాడు, మళ్ళీ ఆడు వెళ్ళిపోయి ఇంట్లో వెళ్తాను అండి. సొంత పెదనానైనా ఎవరైనా అందరూ స్వార్థం, ఎవడో మంచోడు లేడు ఈ లోకంలో. ఎవరిని మనం నమ్ముతామో ఆడే దెబ్బేసేస్తాడు, అవునా కదా? ఎవరిని మనం బాగా నమ్ముతామో, మనకి ఆపద వచ్చేసినప్పుడు పలానోడు దగ్గరికి వెళ్తే ఆడు మనకు ఉన్నాడు అనుకుంటాం, మనం ఆడే దెబ్బేసేస్తాడు వెళ్తే. కానీ దేవుడు అలా కాదు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. మీకేం భయం లేదు, ధైర్యంగా ఉండండి, ఆయన పైన నమ్మకం పెట్టుకోండి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, సామెతల గ్రంథం 14:26లో దేవుని నమ్ముకున్నవాడికి బహుధైర్యం పుట్టిస్తాడంట. దేవుని నమ్ముకున్నవాడికి ఏముంటుందంటే, ఎంత కష్టం చేసినట్టు ధైర్యంగా ఉంటాడంట, బహుధైర్యం. అమ్మా వారికి భూషణము, సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం ఉందని చెప్తున్నాడు. నువ్వు దేవుడు అంటే భయభక్తులుగా బతుకు, నీకు ఎన్ని ఆపదలు వచ్చేసినా నీకు బహుధైర్యం పుట్టిస్తాడంట. ఏం పర్లేదు నేను ఉన్నాను నీకు అంటాడంట పక్కనండి. మనం అసలు ధైర్యం చెడిపోదు మనకి. మన పక్కన ఉన్నవాడు కంగపడిపోయి, రే నీకు ఇన్ని కష్టాలు వచ్చేస్తుంది, ఎలాగ ధైర్యంగా ఉండగలుగుతున్నారు అని అంటాడు. ఆడికి టెన్షన్ వచ్చేది, కానీ మనకు టెన్షన్ రాదు. మా దేవుడు మా పక్కనే ఉన్నాడు రా, ధైర్యంగా ఉంటాం అని చెప్తాం. మనం ఆడికి పొరపాటైపోద్ది. మనకెన్ని కష్టాలు వచ్చినా మనకు ఆయన ఏమండి ఏం పుట్టిస్తాడు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యం పుట్టిస్తాడు. అవతలే కొలియుతున్నాడు అండి. యువతలేమో మొత్తం సైన్యం అంతా కూడా దొడదలు ఆడిపోతున్నారు, భయపడిపోతున్నారు. దావీదు వచ్చాడు, చిన్నపిల్లడు 17 సంవత్సరాలు. నేను చంపేస్తాను అంటున్నాడు. ఏంటంటే ధైర్యం ఏంటంటే, నాతో దేవుడు ఉన్నాడు, యెహోవా పేరట యుద్ధానికి వస్తున్నాడు, ఇవాళ నీ పని అయిపోద్ది అంటున్నాడు చిన్నపిల్లడు. ఈటరా ఇటు ధైర్యం ఏంటిరా, ఏదో కుక్క మీదకి వచ్చినట్టు కరెక్ట్కి వస్తున్నాడు ఏంటిరా, నా దగ్గర ఈటు ఉంది, పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, 6 మూరల జనం ఉన్నాను, ఒక దెబ్బకు చంపేస్తాను, నా మీదకి వెళ్ళకి వచ్చేస్తాను ఏంటంటే ఆడికి బొరపాడైపోయింది అండి. చిన్న పిల్లోడు, నా ఎదుట సింహం వస్తే దేవుడు నన్ను సింహాన్ని నుంచి కాపాడి సింహాన్ని చంపేసి అంత ధైర్యం ఇచ్చాడు. ఎలుగుబండు తెలుగుబండి చంపేశాను, నా దేవుడు నాకు తోడుకుంటే ఈయన్ని కూడా చంపేస్తాను అంటున్నాడా. సౌలు దగ్గరికి వెళ్తే, వీడు బాగా ధైర్యంగా ఉన్నారు బాబు, సర్లే వెళ్ళరా అన్నాడు. నా కవచాలు వేసుకో, పొరపాటున ఏమన్నా దెబ్బతలకు ఉంటుందని ఇస్తే 2 అడుగులు వేసి, నాకు ఏం అలవాట్లేదు, నా దేవుడు నాకు ఉండే చాలు, ఆయన తీసి పడేశాడు. ఏమి లేకుండా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి 5 రాళ్ళు ఎరుకుని ఒక రాయి తీసి ఒడిసెల్లో పెట్టి గిర్రగిర్ర తిప్పి కోడితే ఇక్కడ తగిలింది, అంతే అయిపోయాడు అవతల. ఆడు 6 మూరలు జాండ్ ఉంటే ఏంటి, ఎంతలా ఉంటే ఏంటి, ఆడు ఈటు ఉంటే ఏంటి, ఆడు దోన్లాగా ఉంటే ఏంటి, ఆయన చూసి సైన్యం అంతా జడిసిపోతుంటే చిన్నపిల్లడు వెళ్ళి చంపేసి వచ్చాడు. పడిపోతే వెళ్ళి ఆడికి కత్తిసి నాడు తలనరికి తలట్టుకుని వచ్చేస్తున్నాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దావీదుకు 10,000 కొలదని కీర్తనలు పాడారు. కాబట్టి ప్రియులరా, బహుధైర్యం పుడుతుంది. భయభక్తులు కలిగిన వాడికి ఏం పడుతుందండి? దేవుడు అంటే భయభక్తులు కలిగి బతికేవాడికి బహుధైర్యంగా ఉంటాడు, అస్సలు జడవడు ఎవడికి. ఏమండి, అలాగే 2వ దశలోనిక 3:3 చూస్తే, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళని కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు. 2వ దశలోనిక 3:3 అమ్మా తొందరగా చదవాలి. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడు. ఆయన నమ్మదగినోడు కాపాడుతాడు, ఏం భయపడకు అని చెప్తున్నాడు. అలాగే 2 తిమోతి 2:13లో, స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ చేయడు. ఆయన స్వభావం నమ్మకమైన వ్యక్తిత్వం. మనము నమ్మదగని వారం, మనము ప్రభువా అని మనం ఏదో మాటేస్తాం, మనమే తప్పిపోతాం. మనము నమ్మదగని వారం, కానీ ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయడు. ఆయన నమ్మదగిన వాడు. ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట తరాలు అయిపోయినా, యుగాలు అయిపోయినా, 1000 సంవత్సరాలు అయిపోయినా మాట మీద నిలబడతాడు. అలాంటి ఆయన దేవుడు. అందుకని ఆయన మాట ఇస్తే నెరవేర్చగలిగిన శక్తిమంతుడు. అందుకని 100 సంవత్సరాల అబ్రహాముకు కూడా ఇస్తానన్న పిల్లల్ని ఇచ్చాడు, అసాధ్యమైన సాధ్యం చేశాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10:23లో చెప్తున్నాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఆయన వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఏమండి, అబ్రహాముతో అన్నాడు, నీకు నీ సంతానానికి దేశాన్ని ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. ఏమండి, అబ్రహాం పిల్లలకి దేశం ఇచ్చాడు ఇవ్వలేదా? ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ దేశం మీకు గూగుల్ మ్యాప్లో కొట్టండి, కనపడుతుంది, బార్డర్లన్నీ కనపడతాయి, వాళ్ళ పిల్లలు ఆశ్చర్యాలు అందరూ గోత్రాలన్నీ కనపడతాయి. అండి, ఇజ్రాయెల్ దేశం ఇప్పటికీ కూడా ఉంది.
అక్కడ మనకి ప్రపంచం నడిబొడ్డులో ఇశ్రాయేల్ దేశం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మన ఇండియా టైఅప్ చేసుకుంటుంది, ఆయుధాలు కొనుక్కుంటుంది, టెక్నాలజీ తీసుకుంటుంది, అన్నీ తీసుకుంటుంది. అండి ప్రపంచానికి టెక్నాలజీ హబ్గా అందరికి ఇన్నోవేషన్లు అన్నీ అక్కడే జరుగుతుంటాయి, అన్నీ అలా కనిపెడుతుంటారు. అంత గొప్పవారిగా దేవుడు వాళ్ళని అబ్రాహాముకు చెప్పిన మాట వాగ్దానం నిలబెట్టాడు, ఒక దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆ దేశం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంది. ఆయన ఒక వాగ్దానం ఇస్తే వాగ్దానం ఖచ్చితంగా చేస్తాడు, అందులో అనుమానం ఏమి. నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా చేపట్టుదాము, పట్టుకుందాము అన్నాడు. కాబట్టి మనం మారుమనసు పొందాం, బాప్తిస్మం తీసుకున్నాం, దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టకూడదు. ఖడ్గమైనను, కరువైనను, హింస అయినను, అట్టిది మరి ఏదైనాను నా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపునా అన్నాడు. అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేవు అని చెప్పాడు. అలాంటి బంధంలో మనం కొనసాగాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఆఖరి మాట ఏమిటంటే 7వ మాట, కీర్తన 77:2, నీకు ఆపద వచ్చినప్పుడు ప్రభువును వెదుకు అన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరిని వెతకాలండి? ఏమా? నా ఆపత్కాలం ముందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి. చాలు. నా ఆపత్కాలం ముందు నేను ఎవరిని వెతికాను? నా ప్రభువును వెతికి తిని అన్నాడు. మీరు కనుక ప్రభువును వెతకగలిగితే ఆయన ఖచ్చితంగా దొరుకుతాడు, అందులో అనుమానం ఏమీ లేదు. నువ్వు పెద్దలను వెతుక్కో, నువ్వు రాజకీయ నాయకులను వెతుక్కో, లేకపోతే రెడ్డి గారిని వెతుక్కో, అప్పులోకి అయితే రెడ్డి గారు ఇస్తారు కదా, వాళ్ళని వెతుక్కో, నువ్వు ఏమైనా వెతుక్కో. వాళ్ళు వచ్చేవారం ఎత్తామంటారు, వచ్చేవారం కనపడరు, వచ్చిన వాళ్ళు ఎత్తామంటారు, వచ్చిన వాళ్ళు కనపడరు. పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే మనకు న్యాయం చెప్పకుండా మన విరోధికి న్యాయం చెప్తాడు. ఆయన మనకు న్యాయం చెప్పాలి, మనకు నష్టం చేసి ఆడికి ఉపకారం చేస్తాడు ఈయన. అంతా మాయా ప్రపంచం, ఎవరిని నమ్మతలేదు, ఎవరిని నమ్మతలేదు. కానీ ఆయన అండి మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరండి? ప్రభువును వెతుక్కో. నీ కష్టంలో ఎవరిని వెతుక్కో? నీ కష్టంలో ఎవరిని వెతుక్కోవాలా? నీ కష్టంలో నాకు ఆడున్నాడు, నాకు కీడున్నాడు, నాకు తెలుసా, నాకు పలానా రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఎవడేం చేయడు. నీ కష్టంలో ప్రభువును వెతుక్కో, ఆయన నీకు మేలు చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుణ్ణి వెతకడం ఎలా వెతుక్కోవాలంటే ఆయన మందిరానికి రావడమే ఆయన వెతుక్కోవడం. ఆయన వెతకడం ఎలాగండి? నిర్గమకాండం 33:7 తర్వాత చదువుకోండి. దేవుని వెతకాలనుకున్నవాడు ప్రత్యక్షపు గుడారంకు వచ్చుచూ వెళ్ళుచూ ఉండాలి అని రాశాడు. అంటే ప్రత్యక్ష గుడారం అంటే మందిరం, మందిరానికి వస్తూ వెళుతూ ఉన్నారంటే దేవుని వెతుకుతున్నారని అర్థం అండి. ద్వితీయోపదేశకాండం 4:29 ఆ వెతికే విధానం పూర్ణ హృదయంతో వెతకాలి, పూర్ణ ఆత్మతో వెతకాలి, పూర్ణ శక్తితో వెతకాలి, పూర్ణ బలముతో వెతకాలి అండి. సగం కాదు, సంపూర్ణంగా వెతికితే ఖచ్చితంగా కనబడతాడు, దొరుకుతాడు. 2 దినవృత్తాంతాలు 7:14 ఆయనను వెతకటం అంటే చెడు మార్గములన్నీ విడిచిపెట్టడం. దేవుణ్ణి నేను వెతుకుతున్నాను అని చెప్పే వ్యక్తి అతడు చెడు మార్గములను విడిచిపెడితేనే దేవుణ్ణి వెతుకుతున్నాడు అని అర్థం. కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను చేసేవన్నీ చేస్తాను అంటే నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నట్టు కాదు. నువ్వు చెడు మార్గాలన్నీ విడిచిపెడితే నేను దేవుని వెతుకుతున్నాను అన్న మాటకి అర్థం ఉంటుందని చెప్తున్నాడు. అలాగే యోబు గ్రంథం 8:5 నీవు జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలండి? జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలని కూడా చెప్తున్నాడు. సామెతలు 2:4 వెండిని వెతికినట్టు, ధనమును వెతికినట్టు వెతకాలి. ఎలా వెతకాలండి? నువ్వు కనుగొంటావు, నీకు దొరుకుతాడు, సర్వశక్తుడు నీకు కనపడతాడు, నీ కష్టాలను తీరుస్తాడు. నువ్వు వెతకటం కరెక్ట్గా నేర్చుకో. వెండి పోయిందనుకోండి ఎలా నెత్తుతారు అండి? బంగారం పోయిందనుకోండి ఎలా నెత్తుతాం అండ్ లేకపోతే ధనము అంటే డబ్బులు కట్ట, ఒక 50,000 కట్ట పోయింది, ఎలా ఎత్తుక్కుంటాం అండి? మొత్తం బీరువా తీసేస్తాం, మొత్తం అన్ని సెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ తీసేస్తాం, మొత్తం పుస్తకాలన్నీ తీసేస్తాం, అన్ని అడుగున వెతుకుతాం, దొరికి దాకా లైట్లు వేసేస్తాం, చీపు పెట్టుకుంటాం, షర్ట్ పెట్టుకుంటాం, అన్నీ శుభ్రం చేసి ఇల్లంతా మొత్తం తిరిగేసేస్తాం. అది దొరకగానే మయా అని ఆనందపడతాం కదా. ఆ బంగారపు కాయిన్ లేకపోతే బంగారపు ఏదో వస్తువు దొరకగానే చాలా సంతోషపడతాం. అలాగ వెతకండి, దేవుణ్ణి ఖచ్చితంగా కనపడతాడని చెప్తున్నాడు. కాబట్టి మరి ఏదో 2 నిమిషాలు ప్రభువానికి స్తోత్రం అయినా అని 2 మొదలు తినేసి మరి మేము వెతికేస్తాం, మరి మాకు కనపడలేదని అన్నట్టు కాకుండా శ్రద్ధగా వెతికితే, వెండిని వెతికినట్టు వెతికితే
బంగారాన్ని ధనమును వెతికినట్టు వెతికితే, పూర్ణ హృదయంతో వెతికితే, చెడుతనాన్ని వదిలేసి వెతికితే, ఏమండి దేవుని మందిరానికి వస్తూ వెళుతూ వెతికితే ఆయన ఖచ్చితంగా కనపడతాడు, దర్శనమిస్తాడు, ఆయన మాట్లాడతాడు. ఈ రోజులో కూడా మాట్లాడతాడు. ఆయన నీ ఆపదలన్నిటిలోంచి నిన్ను విడిపిస్తాడు. అందులో అనుమానమేమీ లేదు. కాబట్టి మనం మన ఆత్మీయ జీవిత యాత్రలో ఆపదలు రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఏదొచ్చినా దేవుని కొరకు మహాభాగ్యమని ఎంచుకుంటూ ముందుకు సాగిపోదాం. ఆ ప్రభు యొక్క ఏమండి ఆయనను వెతుకుతూ ముందుకు సాగిపోదాం. ఆయన రెక్కల కిందకు వచ్చి ఆపదలు తీరిపోయే వరకు ఆయన రెక్కల కింద ఉండటానికి నేర్చుకుందాం. ఏమండి పౌలు గారి వలె శ్రమల్లో అయినా కష్టాలైనా దేవుని సువార్తను ప్రకటిస్తూ వెళ్దాం. అండి ఈ యొక్క హెల్మెట్ ఇవన్నీ ధరించుకుని పోరాడదాం. దేవుడు మనలను అలాగున సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడే వధువు సంఘంగా మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆపదలన్నిటిలో మనలను బయటికి తీసుకువచ్చినట్లుగా కృప చూపునుగాక. మన కష్టాలన్నిటిలో నుంచి మనలను ఆయన విడిపించునుగాక.